సో ఈ రోజు మన బ్రాండ్ న్యూ సిరీస్ అన్నమాట. ఇట్స్ కాల్డ్ మిస్ అండర్స్టూడ్. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పిన ఒక వ్యక్తి డాక్టర్ రుక్మిణి రావు గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ద ఉమెన్ ఆఫ్ ద ఇయర్. చాలా చట్టాలు మేము తీసుకొచ్చాము, మార్పులు కూడా వచ్చాయి. అప్పుడు వచ్చి మా దగ్గర కూర్చొని మాకు బదలా కావాలి. ఈ మధ్య అందరూ ఐఎమ్ ద బాస్, ఐఎమ్ దాట్, ఐఎమ్ దిస్. ఏం పని చేస్తుంది, ఎందుకు చేస్తున్నారు, నువ్వు నక్సలైట్స్ కూడా ప్రపంచం మారడానికి ట్రై చేస్తారు. మేము కూడా మా ప్రపంచం మార్చడానికి ట్రై చేస్తున్నాం. పేట్రియార్కల్ అనే సొసైటీ, పితృసత్తా ఉన్న సొసైటీలో ఒక అమ్మాయి ఇంటి బయటికి వెళ్తే ఆమెను ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకొని ఉండాలి అని నేర్పేది ఎవరు, నాకు మాట్లాడాలి అని నేర్పించారు. సో ఐ విల్ టాక్. కానీ అమ్మాయిలకు ఇంట్లో సొంత ఇంట్లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీలో ఎప్పుడు ఆడపిల్లలను భయంతో బతకడానికి నేర్పిస్తారు. కానీ మన సొసైటీ అబ్బాయిలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వు కొడుకు, నువ్వు పెద్దగా నువ్వు సంపాదించాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఫ్యామిలీని చూసుకోవాలి, చెల్లెళ్ళ పెళ్లి చేయాలి. ఆడపిల్లైనా మగపిల్లగాడండి. నేను ఒక మనిషిని, నాకు కూడా ఒక లైఫ్ ఉంది, నేను కూడా నా లైఫ్ ని కొంచెం ఆలోచించుకొని ముందుకు పోతాను. లేకుండా మన సమాజం అంతా అది ఏంటి, ఆడపిల్లలు మరి ఏం చూస్తున్నారు, అబ్బాయిని నాకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అని చూస్తున్నారు. క్లాస్ ఒక పెత్తనం ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మీద పెత్తనం చేస్తా ఉంటారు. అది మాట్లాడే బదులు వై బాయ్ బిహేవింగ్ స్టూపిడ్లీ అని అడగాలి మనం. ఎగ్జాక్ట్లీ. మన ఐఏఎస్ ఆఫీసర్స్ కి కూడా somebody has made some personal allegations about that. మా కాలంలో చట్టం లేదు కదా, అప్పుడు మంచిగా మేనేజ్ చేసినాము. అప్పుడు ఇంత అదేమంటారు, వరీ టెన్షన్ లేకుండే. వాట్ విల్ యూ డూ ఇఫ్ ఐ హోల్డ్ యువర్ హ్యాండ్ అని ఏదో జోకింగ్ అడిగింది అనమాట. ఐ జస్ట్ స్మైల్, ఐ బ్రేక్ ఇట్ అని ఈ చట్టము అబ్బాయిలను పనిష్ చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చింది ఈ చట్టము? ఆడపిల్లలు సేఫ్ గా ఫీల్ కావాలి, వాళ్ళకు కూడా ఒక హక్కు ఉంది కదా పని చేయడానికి. మనం భయపడి ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? కొంచెం స్ట్రేట్ గా మాట్లాడాలి అంటే అమ్మాయిని చంపేస్తాం. హలో డార్లింగ్స్, నేను మీ బాల, నేను మీ సహనా అండ్ వెల్కమ్ టు పిఎన్ఎస్ పాడ్కాస్ట్. సో ఈ రోజు మన బ్రాండ్ న్యూ సిరీస్ అన్నమాట. ఇట్స్ కాల్డ్ మిస్ అండర్స్టూడ్. ఇన్ని రోజులు మమ్మల్ని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. బట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలని ఒక చిన్న థాట్ తో యూఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ కొత్త పీపుల్ ని అండ్ చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఉమెన్హుడ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలని అండ్ సెలబ్రేట్ చేసుకోవాలని హియర్ వి ఆర్. సో ఈ రోజు ఇప్పుడు ఉమెన్హుడ్ లో దెర్ ఆర్ సో మెనీ స్టేజెస్. పుట్టుక నుంచి చావు వరకు మనకి చాలా అడ్డంకులు, ఉడుదుడుకులు ఉంటాయి. పుట్టక ముందే చంపేస్తున్నారు ఆడపిల్లలని తెలవంగానే. పుట్టినాక అమ్మేస్తున్నారు, పెరిగినప్పుడు చదువు ఆపేస్తున్నారు, తర్వాత ఫ్రీ లేబర్ లాగా వాడుకుంటున్నారు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పిన ఒక వ్యక్తి డాక్టర్ రుక్మిణి రావు గారు. ఈ రోజు మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మిస్ అండర్స్టూడ్ లో we have Dr. రుక్మిణి రావు గారు. నమస్తే ma'am. Thank you so much for being here. We are really grateful. అంటే మేము అసలు ఈ సిరీస్ స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మనకు తెలియలేదు. అండ్ వన్స్ ఐ జస్ట్ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఫీమేల్ ఫీటిసైడ్, నీ పేరు ఇట్లా పైన వచ్చింది, లైక్ ఓకే దిస్ షీ హ్యాస్ టు బీ దేర్ అని నేను కాల్ చేయగానే డైరెక్ట్ మీకే కాల్ వచ్చింది. నేను ఆ రోజు వాక్ లో ఉండే, ఐ జస్ట్ కాల్ హర్, ఐ వాస్ జస్ట్ షౌటింగ్ విత్ ఎక్సైట్మెంట్. ఎవరైనా యంగ్ పీపుల్ అప్రోచ్ అయితే మాట్లాడటానికి, ఏమైనా డిస్కషన్ చేయాలంటే నేను చాలా వెల్కమ్ చేస్తా. ఎందుకంటే ఈ జనరేషన్ హ్యాస్ టు పాస్ ఆన్ ద ప్యాటర్న్. అంటే మనం చేసే పనిని నెక్స్ట్ జనరేషన్ అర్థం చేసుకొని కొత్త ప్రాబ్లమ్స్, కొత్త ఇష్యూస్ వస్తాయి, ప్రతి జనరేషన్ లో ఉంటాయి. దాన్ని మళ్ళీ మీరు ముందుకే తీసుకెళ్ళాలి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అందరు ఉన్న వ్యూవర్స్ కూడా అందరూ మనము చాలా చిన్న మనిషిని, నేను ఒకదాన్ని, నేను ఏం చేయొచ్చు అని అట్లా అనుకునే అవసరం లేదు. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, మనం చాలా పనులు చేయొచ్చు. సో అందుకని నాకు మీతో ఎంబడే రెస్పాండ్ కాగానే ఎంబడే ఒక టైం రెడీ, ఐ వాజ్ రెడీ టు యూనివర్స్ అలైన్ ఎవ్రీథింగ్. సో మ్యామ్, ఇప్పుడు ఈ సిరీస్ మిస్అండర్స్టూడ్ కాబట్టి మీరు మిస్అండర్స్టాండ్
గా ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? లైక్ చాలా మంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, నేను అనుకునేది ఇది కాదు, నేను చేయాలి అనుకుంది ఇది కాదు అని అనిపించిన సిచ్యువేషన్, అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? మనకి ఎప్పుడైనా కానీ అలాంటి సిచ్యువేషన్స్ తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టాం, ఫ్యామిలీలో వస్తాయి. ఎందుకంటే చాలా సార్లు పేరెంట్స్ అమ్మాయిలు బయట పోతామంటే ఎందుకు అట్లా అంటారు. కానీ ఫార్చునేట్లీ నా లైఫ్ లో యాజ్ గ్రోయింగ్ అప్ మదర్ చాలా సపోర్టివ్ గా ఉండేది అనమాట. ఏది ఇష్టం ఉంటే అది చెయ్యి, అన్ని సపోర్టివ్ గా ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేసేది. కానీ అది ఆ లైఫ్ లో ఎప్పుడు అలా ఉండదు కదా. సో దేర్ ఇస్ ఆల్వేస్ అ టైమ్ వెన్ పీపుల్ మిస్అండర్స్టాండ్. ఇప్పుడు నేను చేసే పని కూడా చాలా మంది చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ ఏం పని చేస్తుంది అడుగుతారు, ఏం చేస్తున్నావు అని చెప్తాం. మనము చెప్పినాక కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకు చేస్తున్నారు, నువ్వు నక్సలైటా? నక్సలైట్ కాదు, కానీ నక్సలైట్స్ కూడా ప్రపంచం మారడానికి ట్రై చేస్తారు, మేము కూడా మా ప్రపంచం మార్చడానికి ట్రై చేస్తున్నాము అని అలా చెప్పుకుంటూ వస్తాం అనమాట. సో అందరి లైఫ్ లో ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్. అండ్ మనం కొంచెం చిన్న ఏజ్ లో ఎలా మేనేజ్ చేయాలో అని తెలియక కష్టపడతాం చాలా. అది కొంచెం టైం పాస్ అయినా కొద్దీ డైరెక్ట్లీ మాట్లాడటము, ఓపెన్ గా చెప్పటము, కాన్వర్సేషన్ చేయటము. నా ప్రాబ్లం ఎప్పుడు ఏముండేదంటే, నాకు ఎప్పుడు చాలా ప్రేమతో పుట్టి పెరిగాను. సో ఏమన్నా ప్రాబ్లం ఉందంటే చెప్పుకోవడం రాకపోయేది అనమాట. సో అది చెప్పుకోకుంటే మరి ముందు మనిషికి కూడా తెలియదు కదా ఏమైందని. సో అటువంటి మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉంటాయి. మాట్లాడుకుంటే ఎప్పుడైనా కానీ మన ఇష్యూ తెలిసిపోతుంది, అండ్ ముందు మనిషి కూడా ఏం ఆలోచిస్తుందో మనకు తెలుస్తుంది. సో నేను ఎప్పుడైనా యంగ్ పీపుల్ ఎప్పుడైనా అడుగుతేనంటే, మాట్లాడండి, మీ ఇష్యూ పెట్టండి, ప్రతిసారి గొడవ పెట్టుకునే అవసరం లేదు. మన ఒక పొజిషన్ వేరే ఉంటే గొడవ కాదు, కాన్వర్సేషన్, డిస్కషన్ చేస్తే, కమ్యూనికేషన్ కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే మనం ముందుకెళ్ళడానికి వీలైతుంది అనుకుంటాను. మ్యామ్, ఇప్పుడు యాక్టివిస్ట్ లేదంటే మీరు ఫిలాంథ్రపిస్ట్, ఇట్లా చాలా మంది చాలా టైటిల్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఉమెన్, ఇన్స్పిరేషన్, ఇట్లా మేము అందరం మీకు చాలా టైటిల్స్ ఇస్తున్నాం. హౌ డు యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్? మీకు మీరు యాజ్ మిమ్మల్ని ఎలా పిలిస్తే మీకు నచ్చుతుంది? నన్నైతే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేను ఎప్పుడు చేసుకున్నా కానీ నేను ఒక కార్యకర్తను అని చెప్తాను. ఎందుకంటే ఒక కార్యకర్త మన ఎన్జిఓ లాంగ్వేజ్ అనుకుంటే ఒక పర్సన్ ముందు ఫస్ట్ లెవెల్ లో పనిచేస్తారు, బాస్ కాదు. యూనో కమ్యూనిటీలో వెళ్ళి కమ్యూనిటీలో మాట్లాడి, ఫ్రంట్ లైన్ అని ఇంగ్లీష్ లో పదం వాడొచ్చు. యాక్చువల్లీ ఎవరికైతే మార్పు ఎవరితో కావాలో, ఎవరు తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళతో కలిసి పనిచేయటం అనమాట. సో నేను ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక కార్యకర్తను చెప్పుకుంటాను. సో ఐ యామ్ కార్యకర్త. దట్స్ గ్రేట్. లైక్ అంటే ఈ మధ్య అందరూ ఐఎమ్ ద బాస్, ఐఎమ్ దాట్, ఐఎమ్ దిస్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఏంటది రుచి చూపుతున్నారు. బట్ కార్యకర్త ఇస్ సంథింగ్ వెరీ న్యూ టు అస్. అంటే ఇప్పుడు మనము సమాజాన్ని మార్చాలి అని యంగ్స్టర్స్ ఎప్పుడైనా అది ఉంటది, సమాజాన్ని మార్చాలి, ఏదో చేసేయాలి, చేసింది మార్చాలి. కానీ సమాజాన్ని మార్చే పని ఒక్క ఇండివిజువల్ ఎప్పుడు చేయలేరు. కలిసి ఒక్క ఇండివిజువల్ యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఆ మార్పు వచ్చేది మనం 10 మందితో కలిసి పని చేసినప్పుడు మార్పు వస్తుంది. సో అందుకనే మనము ఎప్పుడైనా కానీ ఒక ఈగాలిటేరియన్ కల్చర్ పెట్టుకొని అందరితో కలిసి పని చేయటము, అందరి సమస్యలు కనుక్కోవటము, అండ్ సమాధానాలు కూడా అన్ని మన దగ్గర ఉంటాయని నేను అనుకోను. కొన్ని సమాధానాలు మన దగ్గర ఉంటాయి, కానీ కొన్ని సమాధానాలు ప్రజల దగ్గర ఉంటాయి. మనం అయ్యో బేచారి, అయ్యో అట్లా అని ఒక మహిళ గురించి అనుకోవచ్చు, కానీ ఆమెకున్న సమస్యల సమాధానం ఆమె దగ్గరనే ఉంటుంది. సో మనము ఆమె పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవటము, దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవటము, అది మన పని. యాజ్ చేంజ్ ఏజెంట్స్ అని అంటారు కదా ఇంగ్లీష్లో. అదే మార్పు తీసుకురావాలి అంటే మనం కలిసి పని చేస్తేనే వస్తుంది ఆ మార్పు. మోస్ట్లీ మ్యామ్, ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ నాట్ అవుట్ స్పోకెన్ అనమాట. వాళ్ళకి కొంతమందికి దే డోంట్ ఈవెన్ నో దేర్ సంథింగ్ అబ్యూజ్ ఈస్ హ్యాపెనింగ్. అబ్యూజ్ అలా వాళ్ళతో అవుతోంది అని మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ కూడా వాళ్ళవి బయటకు వచ్చి రిపోర్ట్ చేయడానికి కూడా చాలా భయపడుతూ, అది తెలియదు అని అనుకోవటం పొరపాటు. సమస్యలు ఉన్నాయి అందరికీ తెలుసు. నా భర్త నన్ను కొడుతుంటే నాకు సమస్య ఉందని నాకు తెలియదా? తెలుస్తుంది తప్పకుండా. కానీ నేను బయటికి ఎందుకు వస్తలేను, ఆ ప్రశ్న మనం ఆలోచించాలి.
ఎందుకంటే ఒక పేట్రియార్కల్ అనే సొసైటీ, పితృసత్తా ఉన్న సొసైటీలో ఒక అమ్మాయి ఇంటి బయటికి వెళ్తే ఆమెను ఎవరు చూసుకుంటారు? ఆమె కాళ్ళ మీద నిలబడిన మనిషి అయితే తను వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు చాలా సార్లు ఏమైతుంది, మనం మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మాట్లాడదాం. భర్త ఏదో పెద్ద ఆఫీసర్ ఉంటాడు, ఆయన 2 లక్షలు ఏదో సంపాదిస్తుంటాడు. ఈ అమ్మాయి ఎప్పుడు చిన్నప్పుడు పెళ్లి అయి ఉంటుంది. సో తను ఏదో గ్రాడ్యుయేషన్ ఏదో చేసి ఉంటుంది, చేయలేదని కాదు, మన మిడిల్ క్లాస్ పీపుల్ చదువు ఉంది, గ్రాడ్యుయేషన్ చేసింది అనుకోండి. కానీ ఇప్పుడు భర్తతో ఉంటే 2 లక్షల లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. నువ్వు 2 పిల్లలను తీసుకొని బయటకు వచ్చేస్తే నువ్వు యాజ్ నా సొంత కాలం మీద నిలబడాలంటే ఐదర్ రిచ్ ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. చాలా సార్లు రిచ్ ఫ్యామిలీ ఉన్నా సపోర్ట్ చేయరు బయటకు వస్తుందండి. సో నీ కాలం మీద నిలబడితే నువ్వు యాజ్ అ గ్రాడ్యుయేట్ నీకు ఏం శాలరీ దొరుకుతుంది? 20,000 శాలరీ దొరుకుతుంది. మంచి జాబ్ అంటే 30,000 అది బెస్ట్ శాలరీ. సో 30,000లో 2 పిల్లలు పెట్టుకొని ఉండాలి అంటే షాక్ లాగా ఉంటుంది అనమాట మనిషికి. సో అందుకని కొంచెం టైం పడుతుంది. అందరూ అటువంటి మహిళలు కూడా బయటకు వస్తున్నారు. కానీ నేను సఖీ సెంటర్ అని ఒక సెంటర్ గవర్నమెంట్ తరఫున పెట్టారు, చాలా సంవత్సరాలు స్ట్రగుల్ చేశాక. అక్కడ వర్కింగ్ క్లాస్ మహిళలు వస్తారు, కూలి మనుషులు, రైతులు, పేద మహిళలు. చాలా సార్లు ఏం గమనిస్తున్నాను నేనంటే, ఆమె సొంత కూలి పని చేసుకుని బతుకుతాను అనుకో, భర్త చాలా సతాయిస్తారు, చాలా రోజులు చూస్తారు. ఎందుకంటే మహిళలు ఏమనుకుంటారు, నేను ఈ ఒక్క భర్త నన్ను సతాయిస్తుడు, భర్త నీడ లేకపోతే నేను ఒకదాన్ని ఉంటే గ్రామంలో వేరే వాళ్ళు కూడా నన్ను చీడకాన్ని చేస్తారేమో అని ఆ భయము మన సమాజంలో ప్రతి మహిళకు ఉంటుంది. అది కాకుండా ఆ మహిళ మాత్రము కొంచెం ఫెడప్ అయిపోతే ఎంబడే నేను పోతా మేడం, నాకు వద్దు, నాకు కౌన్సిలింగ్ వద్దు, నాకు ఇవన్నీ విషయాలు వద్దు, నేను నిర్ణయించుకున్నా, నేను వెళ్ళిపోతుంది. సో కూల్ చేసేవాడిని. ఎందుకంటే ఆమెకు తెలుసు రెక్కల కష్టం చేసుకుంటా అని చెప్పుకుంటాను, చేసుకుంటుంది, పిల్లలను కూడా బతికించుకుంటుంది, పిల్లలను తీసుకొని పోతారు వాళ్ళు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ టేక్ ది చిల్డ్రన్. కానీ కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ స్తోమత, సొంత కాళ్ళ మీద నిలబడే స్తోమత లేనప్పుడు కొంచెం కష్టం ఎక్కువైంది. అది మనం గుర్తించాలి. మనం ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళనే మళ్ళీ కుచ్చి నువ్వు ఎందుకు వస్తలేవు, నువ్వు అట్లా ఇట్లా టైం పడుతుంది. అంటే ఒకటి ఆ టైం ఇస్తే ఒక మహిళ సొంత ఆలోచన చేసుకొని నేను ఏ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలి, ఆ రెస్పెక్ట్ మనం కూడా ఉంచుకోవాలి. మనిషి ప్రతి రెస్పెక్ట్ ఉండాలి. మ్యామ్ ఇప్పుడు ఈ టైంలో కూడా చాలా మంది మన ముందే చాలా అన్యాయాలు జరుగుతుంటాయి, ఏదో జరుగుతూనే ఉంటాయి, ఇంట్లోనే జరుగుతుంటాయి. చాలా మంది అసలు స్టాండ్ తీసుకోరు, ఏముందిలే మనకేంటి, మన దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటారు. కానీ మీరు ఆ టైంలో అసలు మేము ఊహించలేము, ఆ టైంలో మీరు ముందుకు వచ్చి అంటే బట్ లైక్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టైం. అంటే ఉమెన్ అంత ఈజీగా బయటకు వచ్చి స్టాండ్ తీసుకునే టైం కాదు ఆ టైంలో. మీకు అసలు ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎలా మీకు అసలు? నన్ను అడిగితే నా స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా మదర్ నుంచి వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్ నేను 2 years ఉన్నప్పుడు చనిపోయారు. సో మదరు మా ఇంట్లో మా గ్రాండ్ మదర్ ఉండేది, మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఉండేది, మా అమ్మ నాయనమ్మ అనమాట, 3 generations. అయితే అండ్ నేను మీకు తోటి ముందు చెప్పినట్టు మా మదర్ ఎప్పుడైనా కానీ పిల్లలు ముందుకు వెళ్ళాలి, నాకు 2 brothers, నేను ఒక పాపను, సో అందరు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, సొంత కాలం మీద నిలబడాలి అని అదొకటి మొదటి నుంచి లోపల ఉంది. దో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అంతా నా పెళ్లి కూడా నాకు తొందరగానే అయిపోయింది. ఐ వాజ్ ఓన్లీ 18.5 యాక్చువల్లీ, బిఫోర్ మై 19th birthday నా పెళ్లి అయింది. కానీ చదువుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది ఎప్పుడు అది ఉంది అనమాట. అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒక ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటే మనం కూడా ఎనేబులర్స్ అయిపోతాం. మనం కూడా మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఆ ముందు ఏదో తప్పు జరుగుతుంటే నోరు మూసుకొని ఉండాలి అని నేర్పేది ఎవరు, నాకు మాట్లాడాలి అని నేర్పించింది. సో ఐ విల్ టాక్. సో అది మనకు ఆటోమేటిక్ గా న్యాచురల్లీ వస్తుంది. అందుకని చాలా సార్లు మనం ఏమనుకుంటాము, అమ్మాయిలకు పెళ్లి అయిన తర్వాత ప్రాబ్లం వచ్చిందని అనుకుంటాము, కానీ అమ్మాయిలకు సొంత ఇంట్లోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కట్టుబాట్లు చాలా ఎక్కువ. ఆ కట్టుబాట్లు మనం మానేసుకోవాలి అని నేను అందరికీ చెప్తాను, పేరెంట్స్ కి. కంట్రోల్ కాదు, కేర్ఫుల్నెస్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు స్కూల్కు లేట్ ఎందుకు వచ్చినావు, నువ్వు ఎందుకు పోలేదు, ప్రతిసారి ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ నీ మంచి కూడా కాదు. ఒక కంట్రోలింగ్ యాటిట్యూడ్ వచ్చేసి సమాజంతో భయపడి ఉండాలి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో
ఎప్పుడు ఆడపిల్లలను భయంతో బతకనికే నేర్పిస్తారు. సో అది నాకు లేదనమాట. సో నేను అందరికంటే ఐ నెవర్ లెర్న్ టు కౌంట్ అవుట్. ఎవరైనా ఎవరు చెప్పలేను అట్లుండాలి ఇట్లుండాలి ఎవరు చెప్పలేదు, కానీ అది అప్బ్రింగింగ్ ఫ్యామిలీలో తెలియకుండానే వచ్చేస్తుంది అనుకుంటా. అందుకని పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త తీసుకునే అవసరం ఉంది. మన అమ్మాయికి మనం ఏం నేర్పిస్తున్నాము, తప్పు జరిగితే సహించుకోవాలని నేర్పిస్తారు కదా చాలాసార్లు, కానీ అది కరెక్టేనా, అసలు సహించుకుంటే మంచిదేనా, సమాజానికి మంచిదా అని చూడాలి. ఒక అమ్మాయికి మంచిది అది వేరే విషయము, సమాజానికి మంచిదా అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే సమాజంలో క్రూయల్టీ కింద చూడటము అది చాలా పెరిగిపోతుంది. అండ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అది మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా సార్లు అమ్మాయిలతోటే ఏదో ప్రాబ్లం అనుకుంటారు, కానీ మన సొసైటీ అబ్బాయిలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఉంటే ఒక రోల్ ఉంటుంది. నువ్వు కొడుకు, నువ్వు పెద్దవాడినైనాక నువ్వు సంపాదించాలి, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఫ్యామిలీని చూసుకోవాలి, చెల్లెళ్ళ పెళ్లి చేయాలి, అది అది అని ఒక ఇండివిజువల్ నేను ఒక మనిషిని, ఆడపిల్లైనా మగపిల్లగాడైనా నేను ఒక మనిషిని, నాకు కూడా ఒక లైఫ్ ఉంది, నేను కూడా నా లైఫ్ ని కొంచెం ఆలోచించుకొని ముందుకు పోతాను లేకుండా మన సమాజం అంతా అట్లా ఇట్స్ ఓన్లీ ఆన్ రోల్స్. అమ్మాయి అబ్బాయి, సో అబ్బాయి కూడా చాలా సఫర్ అవుతారు. మనం మిస్అండర్స్టాండ్ అంటున్నారు కదా, మనం ఎప్పుడైతే విమెన్స్ రైట్స్ అని మాట్లాడతామో, ఆడపిల్లల హక్కుల గురించి మాట్లాడతామో, అది ఐసోలేషన్ లో మేము మాట్లాడము. ఆడపిల్లలకు హక్కులుండి జాబ్ చేస్తే అబ్బాయికి ఎల్లకాలం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉండే అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రోజులలో పెళ్లిలకు మనం ఎప్పుడు ఏమంటారు అడుగుతా ఉంటారు కదా, డౌరీ అడుగుతా ఉంటారు, డబ్బులు అడుగుతా ఉంటారు. అది ఏంటి, ఆడపిల్లలు మరి ఏం చూస్తున్నారు, అబ్బాయిని నాకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అని చూస్తున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్ కావాలని ఎక్కడ చూస్తున్నారు. సో అవి బోత్ ఆఫ్ దెమ్ సేమ్ కాయిన్స్, కాయిన్ కి బోత్ సైడ్స్ ఆర్ ద సేమ్ అన్నమాట, ఈక్వల్లీ సఫరింగ్ ఉంటుంది. కానీ మనకు చాలా వైలెన్స్ విమెన్ మీద చాలా జరుగుతుంది కనుక, తిట్టుడు కొట్టుడు అవన్నీ సమాజంలో ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది కనుక మనం అనుకుంటాం మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకున్నాయి ప్రాబ్లమ్స్. మెన్ ఆర్ వెరీ పేట్రియార్క్, సమ్ మెన్ ఆర్ వెరీ పేట్రియార్కల్, పెత్తనం చూపించటము, అసర్షన్ చేయటము. కానీ 90% ఆఫ్ బాయ్స్ అలా ఉండరు కదా, వాళ్ళ మీద కూడా పెత్తనమే నడుస్తుంటారు. వాళ్ళ మీద కూడా ఒక క్లాస్, ఒక పెత్తనం ఉంటది, డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మీద పెత్తనం చేస్తా ఉంటాడు, ఒక కాస్ట్ ఒక ఇష్యూ ఉంటది. నువ్వు దళిత అబ్బాయి అయితే, నాకు తెలుసు, నాకు గ్రామంలో పనిచేసే అబ్బాయిలు కొందరు ఉన్న అబ్బాయిలు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పోయిండ్రు, కొందరు స్కాలర్షిప్స్ మీద పోతే వాళ్ళు వర్క్ గ్రూప్స్ లో పని చేయాలి కదా, ఆ గ్రూప్స్ లో వాళ్ళు పని చేసేటప్పుడు రెడ్డి బాయ్స్, అప్పర్ కాస్ట్ బాయ్స్ డిస్క్రిమినేషన్ మేము చేయము అని వాళ్ళకు క్లోజ్ డోర్ లాగా కొందరు, అందరూ ఎవ్రీబడీ ఇస్ నాట్ లైక్ దట్, అండ్ కొందరు అలా క్లోజ్ డోర్ అయిపోతారు. సో దట్ ఈస్ వెరీ, సో దట్ బాయ్ ఇస్ ఆల్సో సఫరింగ్. సో ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు మనము ఒక రకమైన మహిళ లేదు మన దేశంలో. మీరు నేను ఉన్నాము, మిడిల్ క్లాస్ పనిచేసే అమ్మాయిలు ఉన్నారు, డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, అండ్ సూపర్ రిచ్ మహిళలు కూడా ఉన్నారు. సో ఇండియాలో మనం ఎప్పుడైనా మన భారతదేశంలో మహిళల గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇంటర్సెక్షనాలిటీ అంటారు. ఏ అమ్మాయి, ఏ మహిళ ఎక్కడ ఉంది పొజిషన్, గ్రామంలో ఉంటే ఒక తీరుగా ఉంటారు, మనం సిటీలో ఉంటే మనకు చాలా ఫ్రీడమ్ వచ్చేసినాయి ఆల్రెడీ. విలేజ్ లో ఉన్న అమ్మాయి అంటే జస్ట్ బై లివింగ్ ఇన్ సిటీ సో మెనీ అడ్వాంటేజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ అసలు ఉన్నాయని కూడా తెలియదు, సిటీలో ఉండడం వల్ల, ప్రివిలేజ్ వల్ల. మేమే ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్ ని ఇమాజిన్ చేసుకోలేము అనమాట. మేము ఇంత ప్రివిలేజ్డ్ గా మాకు ఇంత వాయిస్ అవుట్ చేయగలిగేంత మాకు ఆపర్చునిటీ అది ఉంది, కొంతమందికి అది కూడా లేదు. సో సంథింగ్ వీఆర్ డూయింగ్ టు వాళ్ళకి. నేను దేవరకొండ ఏరియాలో ఇప్పుడు అడాలసెంట్ అమ్మాయిలతో పనిచేస్తాను. స్టార్ట్ విత్ 13 నుంచి 18, 19. ఇప్పుడు మేము కొంచెం యంగ్ మ్యారీడ్ విమెన్ తోటి కూడా పని స్టార్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. సో అమ్మాయిలకు నిజంగా, అబ్బాయిలనేమో ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ పంపిస్తున్నారు, కొంచెం పేదగున్న ఫ్యామిలీస్ కూడా ప్రివిలేజ్ చేసి బాయ్స్ ని. అమ్మాయిలనేమో పత్తి పని పంపిస్తారు, పత్తి పంటకు పత్తి తెస్తే వాళ్ళకి కొంచెం సీజన్ లో ఒక 1000 రూపాయలు 800 ఏదో వస్తుంది అనమాట. సో అట్లా వాళ్ళకు ఉన్నప్పుడు తేడాలు కనబడుతుంటాయి ఎప్పుడే. కానీ అలాంటి అమ్మాయిని కూడా మనం కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు సొంత గ్రామంలో ఉండి అన్ని కష్టాలు పడుతూ వేరే అమ్మాయిలకు చైల్డ్ మ్యారేజ్ అయితే ఆపుతున్నారు. సో కొంచెం సపోర్ట్ తోటి, కొంచెం సపోర్ట్ తోటి ఆపుతున్నారు. ఎవరైనా అబ్బాయిలు కూడా బాండెడ్ లేబరు, చైల్డ్ లేబరు పని చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు చాలా తగ్గిపోయింది.
అయినా కానీ తల్లిదండ్రులు లేనప్పుడు ఏదో హెరాస్మెంట్ కి గురవుతున్నారు, బాయ్స్ డ్రాప్ అవుట్ అయిపోయారు స్కూల్ నుంచే, అమ్మాయిని గుర్తించి మాకు నోటిఫై చేసి మనం కలిసి మళ్ళీ ఆ పిల్లలను బాయ్స్ ని మళ్ళీ బ్యాక్ టు స్కూల్ పంపిస్తున్నాం అనమాట. సో మనం ఒక సమాజం మార్చేటప్పుడు మెన్ అండ్ విమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కూడా మారాలి. అది మనం ప్రాబ్లం. ఎందుకంటే ప్రివిలేజ్ ఉన్న అబ్బాయిలు నాదే ప్లేసు అని అట్లా అనుకోకుండా నా ప్లేస్ ఇది, కానీ ఎవ్రీవన్ షుడ్ బి ఈక్వల్ అనే కొంచెం ఓరియంటేషన్. మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి మన దేశంలో. సో ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని కొంచెం చదువుకొని కొంచెం అర్థం చేసుకొని, యూ డోంట్ హ్యావ్ టు స్టడీ అ బుక్, కానీ బేసిక్ టెనమెంట్స్, everyone is equal in the world, everyone is born equal in the world, nobody is born unequal. ఇన్ఈక్వాలిటీ ని మనం క్రియేట్ చేస్తాం. మ్యామ్ అంటే ఇప్పుడు ఆ టైంలో మీకు స్ట్రెంగ్త్ మీ మదర్ ఇచ్చినా కూడా అంటే ఒక చిన్న భయం అనేది ఉంటది కదా, ఏం జరుగుతుందో, నేను ఏం చేస్తే ఏమంటారు, ఐ మీన్ అక్కడ సిచ్యువేషన్ లో సెల్ఫ్ డౌట్, అందరికి భయం ఉంటది, అందరికి ఒక సఫరింగ్, ఒక ప్రాసెస్ ఉంటది. నేను కూడా 1 year వెయిట్ చేదాన్ని when I was unhappy in my marriage. కానీ ఒక టైం వస్తుంది, అప్పుడు మనం when we take a decision, ఒకసారి డెసిషన్ తీసుకున్నాక then the issue falls in place. నేను అందుకనే అందరు యంగ్స్టర్స్ కి చెప్తాను, మీరు భయంతో బతకండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఉమెన్, వర్కింగ్ క్లాస్ ఉమెన్ అయితే ఏం భయం, వాళ్ళకి తక్కువ భయం ఉంటుంది మనకంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పని చేసుకుంటారు, వాళ్ళు మేము తింటాము అని వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది. ఒకటి మనం ఇంటి నుంచి బయటకు పోతే ఎక్కడ ఉంటాము అనే భయం మనకు ఉంటుంది. వే విల్ ఐ గెట్ అనదర్ జాబ్. కానీ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే చదువు ఉంటే అమ్మాయికి ఎట్లా, దట్ వాస్ వాట్ గేవ్ మీ స్ట్రెంగ్త్. నేను ఒక చదువుకున్న మనిషిని, ఎందుకంటే నేను పెళ్లి అయినాక ఐ కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్. నేను BA సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నా పెళ్లి అయింది. తర్వాత నేను కంటిన్యూ చేశాను ఎడ్యుకేషన్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత ఢిల్లీలో ఐ డిడ్ మై PhD ఢిల్లీ యూనివర్సిటీ. సో ఆ ఎడ్యుకేషన్ ఉంటే ఏదో ఒక జాబ్ దొరకదా అనేది ఉంటుంది అనమాట. 500,000. ఇంకొకటి నేనేమంటాను అందరికీ అంటే, మనము ఎప్పుడు ఒక హై లైఫ్ స్టైల్ అంటే ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్లో ఉండాలి అంటే మనకు ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. కానీ మనం ఒక రియలిస్టిక్ లైఫ్ స్టైల్, సింపుల్ లైఫ్ స్టైల్లో ఉండగలము అని అనుకుంటే దాంతో మనకు చాలా ఫ్రీడమ్ వస్తుంది. ఎందుకంటే యూఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ దాట్ మెటీరియల్ థింగ్స్, యూఆర్ కంటెంట్ అండ్ మనకి ఇష్టం వచ్చిన పని మనం చేయొచ్చు. సో అది చాలా ముఖ్యం అనుకుంటాను నేను. అంటే మ్యామ్ ఇప్పుడు మీకు అట్లా ట్రబుల్సమ్ ఫేజ్ ఉన్నప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా, లేదా మీకు మీరే లేదు నేను స్టాండ్ అవ్వాలి అని సెల్ఫ్ గా రోజు చెప్పుకొని ముందుకెళ్ళారా? లేదు, నాకు డెఫినెట్లీ సపోర్ట్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ సపోర్ట్. అందుకని మీరిద్దరు కూడా కలిసి పని చేస్తున్నారంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నేనేం పని చేసినా కానీ ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్టివ్ గానే ఉన్నారు. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్, ఫ్రెండ్స్ తోటే. ఎందుకంటే మనకు ఫ్రెండ్స్ అంటే సంబడి హూ అండర్స్టాండ్స్ యూ, అర్థం చేసుకొని ఏ సపోర్ట్ అవసరం ఉందో అదే ఇవ్వడం. డైలీ మన దగ్గర వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టే అవసరం లేదు, కానీ మనకు తెలుసు అవసరం ఉంటే దే విల్ బి అవైలబుల్ ఫర్ సపోర్ట్ అని అట్లా. సో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక కమ్యూన్ లో కూడా ఉన్నాను. అంటే మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చి యూస్ టు షేర్ అ హౌస్. అండ్ ఎవరికి జాబ్ ఉంటేనో వాళ్ళు ఎక్కువ రెంట్ కట్టేది, ఎవరికి జాబ్ లేదో తక్కువ రెంట్ కట్టేది అన్నమాట. సో నేను సహీలి మా గ్రూప్ లో పనిచేసేటప్పుడు 1,000 rupees per month ఐ వర్క్ ఫర్ మెనీ ఇయర్స్. సో అప్పుడు నేను 50 rupees ఇచ్చేది హౌస్ కి ఇట్లా రెంట్ కొరకు. తర్వాత నేను మళ్ళీ నొరాడ్ లో పనిచేసినప్పుడు ఐ యూస్ టు పే 500 రెంట్. అప్పుడు ఆ రోజుల్లో రెంట్స్ తక్కువ ఉండేది. సో వీ కుడ్ గెట్ a 3-bedroom house for 1,100 rupees. ఇప్పుడు ఈ రోజులో అంత తెలుసు. ఈ జనరేషన్ కి కొంచెం ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయేమో, మాకు వేరే రకమైన ఛాలెంజెస్ ఉన్నాయి, మీకు వేరే రకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. వెన్ యు ఆర్ సేయింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్, ఆడవాళ్ళకి ఉంటే కొంచెం దే కెన్ ఏబుల్ టు థింక్ అన్నారు కదా. ఐ సా ఒక సినారియో చూసాను అనమాట. మా ఇంటి దగ్గర కింద, తన పేరు తులసి, తను 10th అయిపోయినా ఇంటర్ చదవాలనుకుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి సిచ్యువేషన్ వల్ల మా కూతురు తెల్లగా ఉంటే ఎక్కడ అబ్బాయిలు తనని తప్పుగా చూస్తారో ఏమో అని ఇంకా చదువు మానిపించేసేసేసి ఇంటి పనులకి పెట్టేసేసి, లేదా పెళ్లి చేయించాలని అనుకోని, ఇలా నేను ఎంత పుష్ చేసి నువ్వు ఎడ్యుకేషన్ చేయాలని, చదువు నేను హెల్ప్ చేస్తాం కావాలంటే చేసే వాళ్ళు ఉన్నారనుకున్నా, తను స్టిల్
పేరెంట్స్ ఆర్ బాధ్యతలు దానిలో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయింది అనమాట. అలాంటి వాళ్ళని ఎక్కడ వాళ్ళలో స్ట్రెంగ్త్ తెప్పించి ఇప్పుడు బయటికి మేము చేస్తున్న- ఇప్పుడు నేను నా వర్క్ ఫీల్డ్ లో ఉంటుంది. సో ఫీల్డ్ లో ఉన్నా కానీ ఇప్పుడు కోవిడ్ అయింది. కోవిడ్ తర్వాత చాలా మంది ఇన్కమ్ లాస్ అయింది. టాక్సీ డ్రైవర్స్ అన్న కానివ్వండి, డొమెస్టిక్ వర్కర్స్ అన్న కానివ్వండి, చాలా మంది హోమ్స్ క్లోజ్ చేసేసుకొని నువ్వు వస్తలేవు కదా, నీకు ఎందుకు శాలరీ వాళ్ళని పిలిచి అసలు మీకు కూడా వాళ్ళకి శాలరీస్ వస్తుండే కానీ వాళ్ళు నీకు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు వర్కర్స్ కి ఇవ్వలేదు. సో సమ్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో హ్యాపెండ్ అట్ దట్ టైం. సో అట్లా వచ్చినప్పుడు నేను తర్వాత జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ వచ్చింది ఫ్రమ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము అమ్మాయిలకు స్కాలర్షిప్ ఇచ్చాం. అంటే నార్మల్లీ స్కాలర్షిప్స్ అంటే ఎట్లా ఉంటాయంటే మంచి చదువు రావాలి, ఫస్ట్ వస్తే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది కదా. కానీ నా అప్రోచ్ అలా లేదు. నా అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అందరు ఇస్తారు స్కాలర్షిప్. కానీ ఏదైతే అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, మీరు చెప్పిన అమ్మాయి, తను ఎట్లా ఫస్ట్ తీసుకొస్తుంది? ఇంట్లో పని చేయాలి, ఫాదర్ తో కూడా పెట్టుకోవాలి, అన్ని చేయాలి. సో తను ఏదో ఆర్డినరీ మిడిల్ లో ఎక్కడో ఉంటుంది, స్టడీ వైజ్ పాయింట్స్ వైజ్ అదంతా. సో అటువంటి అమ్మాయిలకు మనం సపోర్ట్ చేయాలి. సో అటువంటి అమ్మాయిలను మేము చాలా మంది దాటించాం. అంటే 9th క్లాస్ కి వచ్చి మా మదర్ దగ్గర డబ్బులు లేకుండా ప్రైవేట్ స్కూల్ పోతుండే, ఫాదర్ చనిపోయిండు కోవిడ్ లో, సో డబ్బులు లేవు, సో స్కూల్ ఫుల్ అవుట్ అవుతుంది. అట్లా కాకుండా 10th పాస్ అయిపోతే మళ్ళీ గవర్నమెంట్ సిస్టమ్ లో ఏదైనా ఫెలోషిప్ ఏదో వస్తుంది అని అట్లా చాలా మందిని అట్లా దాటించామన్నమాట. సో అది కూడా ఒక పని యంగ్ పీపుల్ మంచిగా చేయొచ్చు. మరి మీకు ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. మనము ఈచ్ వన్ అన్నట్టు ఈచ్ వన్ సపోర్ట్ వన్ అంటే ఆ పిల్లలు, ఆడపిల్లలు, వేరే క్లాస్ పిల్లలు, వేరే కాస్ట్ పిల్లలు ముందుకు రావడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. మ్యామ్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సహేలి కానీ ఇప్పుడు మీరు గ్రామ్య ఎస్టాబ్లిష్ చేశారు. బికాజ్ యూజువల్గా చుట్టుపక్కల ఇప్పుడు నేను ఇది నా జాబ్స్ చేసే కన్నా ముందు బిజినెస్ చేసేదాన్ని. అక్కడ ఏంటంటే అది మొత్తం ప్రాపర్ దందా. ఎవరైనా ఫోన్ చేసినా చెప్పండి అన్న అంటారు. వాళ్ళకి ఆటోమేటిక్గా మగవాడే మాట్లాడతాడు అనే ఒకటి ఉంటుంది అనమాట. అండ్ మనం ఆడవాళ్ళు అథారిటేటివ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆమెకి ఏం తెలుసు వచ్చి కూర్చొని చెప్తుంది, ఇదేమైనా ఇల్లు అనుకుంటుందా, ఇట్లాంటివి చాలా స్టేట్మెంట్స్ విన్నా అనమాట నేను. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే మీకు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అలాంటి ఫేస్ చేసినప్పుడు మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? డెఫినెట్లీ ఫేస్ చేస్తారు విమెన్ అయినప్పుడు. 100% మనం అందరము మన వర్క్ ప్లేస్ లో అలా ఫేస్ చేస్తాము. కానీ కొన్ని ఎనేబులింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం దాటుకోవచ్చు. నేను ఫస్ట్ జాబ్ ఢిల్లీలో, ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ నేను ఐ వాజ్ టీచింగ్ యాజ్ ఎ లెక్చరర్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. సో ఐ వాజ్ టీచింగ్ యాజ్ ఎ లెక్చరర్. సో వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ, ఫస్ట్ జాబ్ నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. అండ్ కొత్తగా కదా, ఐ వాజ్ వెరీ యంగ్, 20s లో. సో దెన్ ఐ గాట్ అ 500 రూపీ జాబ్. లెక్చరర్ జాబ్ కూడా 520 రూపీస్ ఉండేది ఆ రోజుల్లో. బట్ దట్ వాజ్ దెన్. నౌ యూర్ గెటింగ్ 40,000-50,000 ఐ థింక్ టు స్టార్ట్ విత్ ఆల్సో. కానీ నార్మలీ అది కూడా మనము కొంచెము ఒక కొలీజియల్ అట్మాస్ఫియర్, వేరే అమ్మాయిలు కూడా ఉంటే వాళ్ళతో కలిసి కొన్ని ఇష్యూస్ మనము డీల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, చిన్న చిప్పు మాట్లాడటము అట్లా కొంచెం కలెక్టివ్ గా ఉంటే అది మన అంటే చాలా సార్లు విమెన్ ఎట్లా పోర్ట్రేట్ చేశారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే గాసిప్ చేశారు. కానీ మొగోళ్ళు గాసిప్ చేసినాక విమెన్ ఎన్నడూ గాసిప్ చేయరు. ఆఫీసెస్ చెప్తున్నాను, మెన్ గాసిప్ వన్ హెల్ ఆఫ్ ఎ లాట్, చాలా గాసిప్ చేస్తారు. కానీ వాళ్ళ గురించి మాట్లాడదు కదా. అది పితృస్వామ్యం అంటే అదే, మగవాళ్ళు చేసి తప్పు పనులు కప్పి పెడతారు, కనబడేవి ఎవరికి కనబడేవి. ఆడపిల్ల ఏమైనా మాట్లాడంగా అయ్యో అట్లా ఉంది ఇట్లా ఉంది. ఇప్పుడు అంట రీసెంట్ గా కూడా ఇవాళ నేను మిస్ అయ్యి వచ్చాను ఇక్కడికి మీటింగ్. అదేంటి అంటే ఆడపిల్లలు ఏం బట్టలు వేసుకోవాలని ఏదో ఫేస్బుక్ లో అయితే నడుస్తుంది. కానీ ఇట్స్ సచ్ ఎ ఫూలిష్ డిస్కషన్. అది మాట్లాడే బదులు వై ఆర్ బాయ్స్ బిహేవింగ్ స్టూపిడ్లీ అని అడగాలి మనం. అది నాకైతే అంటే వాళ్ళ పెద్ద ప్రెస్ మీట్ అవుతుంది ఆ ఇష్యూ మీద, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని. కానీ మా ఇష్టం వచ్చిన బట్టలు మనం, మీరేంది మేమే వేసుకున్నాము ఇష్టం వచ్చిన బట్టలు. ఇవాళ సారీ కట్టుకున్నా, కన్వీనియంట్ షెల్వార్ కమీజ్ వేసుకుంటా, లేకపోతే షార్ట్స్ వేసుకుంటా, లేకపోతే నేను ఏమైనా చేస్తా. ఇట్స్ నోబడీస్ బిజినెస్ ఎక్సెప్ట్ మై ఓన్. సో మంది కూర్చొని అది పట్టించుకోవద్దు అసలు. మనం ఎక్కువ పట్టించుకునే అవసరం లేదు.
కానీ సమాజంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఎందుకు ఈ డ్రెస్ ఇస్ అగైన్ రిలేటెడ్ టు హారాస్మెంట్, సెక్షువల్ హారాస్మెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో. ఆమె అట్లెందుకు బట్టలు వేసుకుంది, ఇట్లెందుకు బట్టలు వేసుకుంది, నీ చేతులు నీ దగ్గర పెట్టుకో అని చెప్పడం నేర్పియాలి. సో ఇటువంటి డిబేట్స్ కాన్స్టెంట్ నడుస్తాయి. ఆఫీస్ లో గాసిప్, అమ్మాయిలను తిరిగి చూడటము, సెక్షువల్ రిలేషన్స్ కట్టడము. ఇవాళ న్యూస్ పేపర్ అయితే న్యూస్ ఐటమ్ ఉంది, మన IAS ఆఫీసర్ కి కూడా somebody has made some personal allegations about her. ఆమె గురించి పర్సనలీ ఎవరితో రిలేషన్షిప్ ఉందన్నట్టు మాట్లాడి అన్ని టీవీలలో మాట్లాడుతూ రబిష్ మాట్లాడుతూ అట్లా వాళ్ళ మీద కేసు పడ్డది. అన్ని టీవీ స్టేషన్ కేసు పెట్టిండు. ఎందుకంటే తను ఒక హై లెవెల్ ఆఫీషియల్, అందరు IAS ఆఫీసర్స్, విమెన్ ఆఫీసర్స్ హావ్ గాట్ టుగెదర్ అండ్ సెడ్ ఇది నడవద్దు అని కేసు పెట్టారు. కానీ ఒక పేద అమ్మాయి మీద అట్లా జరిగినప్పుడు ఎవరు పోయి కేసు పెడతారు? మనకు ఇటువంటి టీవీ ఛానల్స్ ఎలా దొరుకుతాయి ఆడపిల్లల గురించి తప్పు మాట్లాడే ఛానల్స్ మీద? అందుకనే ప్రతి అమ్మాయి రెడీ అయిపోవాలి. మన దేశంలో చట్టాలు ఉన్నాయి. చట్టాలంటే ఏంది? ఒక పేపర్ మీద రాసి ఉన్న ఒక రూల్ లా ఉంటది, దాన్ని అమలు పరచాలి అంటే అందరూ సొసైటీలో పాల్గొనాలి. పాల్గొంటేనే అది అవుతుంది. సో అందుకని మనం ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వకుండా తలనొప్పి ఎందుకు అని అనుకుంటున్నాం అనుకో, దెన్ నా తలనొప్పి కంటిన్యూ అవుతుంది ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. సో అది మనం కొంచెం ఆలోచించాలి, ఏమేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. అందరూ ఫేస్ అవుతాము, అందరం డీల్ చేస్తాము. ఇప్పుడు సెక్షువల్ హారాస్మెంట్ చట్టం ఇప్పుడు వచ్చింది అంటే ఆఫీస్ లో ఎవరైనా అబ్బాయి చెడ్డతనం చేస్తే మనము కంప్లైంట్ పెట్టొచ్చు అని. మా కాలంలో చట్టం లేదు కదా, అప్పుడు మంచిగా మేనేజ్ చేసినాము. అప్పుడు ఇంత అదేమంటారు వరీ టెన్షన్ లేకుండే. Somebody once asked me, I was traveling, one very senior doctor with whom I was working in leprosy పని చేసేదాన్ని. సో ఆ leprosy వర్క్ కొరకు గ్రామాలకు వెళ్ళి అందరికి మందు టైంలో దొరికిందా లేదా అని చూసే అవసరం అన్నమాట. సో చేసేటప్పుడు ఈయన స్పెషలిస్ట్ ఉండే సర్జన్ తను. కానీ ఏదో జోక్ అనుకోవాలా ఏమనుకోవాలా, కార్లో కూర్చుంటే ఉంటది కదా మన సీట్లు, బొత్తవస్ పెద్ద. అయితే వాట్ విల్ యూ డూ ఇఫ్ ఐ హోల్డ్ యువర్ హ్యాండ్ అని ఏదో జోకింగ్ అడిగింది అనమాట. I just smiled, I'll break it and smile. I didn't do hangama and all that. I didn't complain to anybody. Everybody sakka కూర్చున్నారు. అండ్ తర్వాత టచ్ పని చేసాం 2-3 years, నో ప్రాబ్లం. సో అట్లా మనము కొన్ని సార్లు మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక గ్రామంలో ఒక దళిత అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది అనుకోండి, ఆ అమ్మాయి స్టాప్ చేయలేదు. అట్లా జరిగినప్పుడు మళ్ళీ మనం ఎలా సపోర్ట్ చేస్తాము అని మనం ఆలోచించాలి, ఆ అమ్మాయిని బ్లేమ్ చేసే కదా. సో సిచ్యువేషన్ బట్టి మనకు తొవ్వలు దొరుకుతాయి. అయితే మనం వెతుకోవాలి. అండ్ టెన్షన్ పడిపోయి మనమే డిప్రెస్ అయిపోయి మన సెల్ఫ్ క్వశ్చనింగ్ ఆ తొవ్వ పోయే బదులు బెటర్ టు స్టాప్ ఇట్ జరిగినప్పుడు స్టాండ్. ఇప్పుడైతే మీకు మీ జనరేషన్ కి కొంచెం బెటర్ ఇష్యూస్ చేయడానికి మీకు ఒక లీగల్ ఇష్యూ ఉంది ఇప్పుడు. అండ్ మేమేం చూస్తున్నాము అంటే జరుగుతలేదు, అయ్యో ఉట్టిగానే గొలబెడుతుంది కాదు. వెదర్ ఇట్స్ అమెరికా, ఇండియా, ఎక్కడైనా కానివ్వండి, మన దేశంలో ప్రతి వర్క్ ప్లేస్ లో జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం. చిన్న వర్క్ ప్లేస్ కావచ్చు, స్పెషల్లీ అది ఏమంటారు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు సెక్టర్స్. ఇప్పుడు మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా దే టేకింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్. సో కాంట్రాక్ట్ వర్కర్స్ కి నోరు ఉండదు, ఏమైనా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తారేమో అని భయం ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు సిస్టమ్ వచ్చింది, ఒక కమిటీ ఉంటుంది, ఎవ్రీ ఏరియాలో ఒక కమిటీ ఉంది, యూ కెన్ గో అండ్ కంప్లైంట్. సో అటువంటివి ఉన్న పద్ధతులను మనం ఇంకొంచెం పబ్లిసైజ్ చేసి దాన్ని ఎలా వాడుకోవాలి అని మనం అందరం నేర్చుకోవాలి, కలిసి మెలిసి ముందుకు సాగాలి అంతే. డెఫినెట్లీ కార్పొరేట్ లో కూడా ఇట్స్ లైక్ ఒక తెలియని హెరాస్మెంట్ అదంతా. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ మేకింగ్ కామెంట్స్ ఆన్ హౌ వీ బిహేవ్ అండ్ హౌ వీ ద వే వీ డ్రెస్. అవన్నీ ఈవెన్ దో దెర్ ఆర్ పాష్ ఎవ్రీథింగ్, they'll get that. ఇవి రెండు రకాలుగా మనము దీన్ని గమనించాలి. ఒకటి ఏంటి అంటే తెలియక చేస్తారు చాలా మంది అంటే ఓ యూర్ లుకింగ్ నైస్. నాకు ఒక సంస్థ గురించి తెలుసు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే తను ఫారినర్ ఉండే ఆర్గనైజేషన్ విజిట్ చేస్తుండే, అబ్బాయి ఏదో యూఆర్ లుకింగ్ వెరీ నైస్ అన్నాడట. ఆ పిల్ల వెళ్ళి కంప్లైంట్ చేసింది, దట్ బాయ్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ హిస్ జాబ్. ఎందుకంటే ఆ సమస్యను బట్టి
ఆర్గనైజేషన్ ఆలోచన పట్టి మనుషుల ఆలోచన పట్టి యాక్షన్ వస్తుంది. సో మన ఆలోచన మార్చుకోవాలి. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఎంట్రీ అయినప్పుడు అబ్బాయిలకు ఎంతమంది చెప్తున్నారు బిహేవియర్ ఎట్లా ఉండాలి కొలీగ్స్ తోటి అని మనం చెప్తున్నామా? ఒక లెటర్ ఇస్తారు కదా, అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటర్ లో రాసి ఉంటుందా? నవడేస్ ఎన్జిఓస్ పనిచేసేటప్పుడు అపాయింట్మెంట్ లెటర్ లో రాస్తున్నాము, ఈ ఆర్గనైజేషన్ లో 0 టాలరెన్స్ టు సెక్షువల్ హారాస్మెంట్. దాని అర్థం ఏంటి అంటే మీరు ఇలా ఇలా బిహేవ్ చేయాలి, అందరు కొలీగ్స్ తోటి ఈక్వల్ గా బిహేవ్ చేయాలి అని చెప్తాం. మొదలే చెప్పినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది. నేను అబ్బాయిలకు కూడా ఏం చెప్తున్నానంటే ఈ చట్టము అబ్బాయిలను పనిష్ చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చింది ఈ చట్టము? ఆడపిల్లలు సేఫ్ గా ఫీల్ కావాలి, వాళ్ళకు కూడా ఒక హక్కు ఉంది కదా పని చేయడానికి. మనం భయపడి ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? నీకు ఒక హక్కు ఉంది పని చేయడానికి. అండ్ ఎవరో నిన్ను సతాయించి ఇంటికి పంపించేస్తే దట్స్ యాంటీ కాన్స్టిట్యూషనల్. సో అమ్మాయిలకు హక్కు ఉన్నది కనుక అమ్మాయిలకు ఒక సేఫ్ ప్లేస్ కావాలని చేస్తున్నాం మనం. అబ్బాయిలు ఏమో ఏదో హ్యారెస్ చేయాలి, వాళ్ళని ఏదో జాబ్కి వెళ్ళి తీసేయాలని రాలే చట్టం. లా ఇస్ టు ప్రొటెక్ట్ విమెన్. అండ్ మన చట్టం ప్రకారంగా, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ రైట్ టు లైఫ్. నువ్వు పని చేస్తే నువ్వు సంపాదించుకోవచ్చు, నువ్వు తినొచ్చు, బతకొచ్చు. సో నీకు బతకడానికి ఈ చట్టం వచ్చింది అనమాట. ఆడపిల్లలు కూడా బతికే హక్కు ఉంది, ఒక పని చేసే హక్కు ఉంది. సో అందుకని ఇలాంటి చట్టాలు వస్తున్నాయి. దే నాట్ యాంటీ మేల్, మిస్అండర్స్టూడ్ అని అన్నారు కదా. ఈ సెక్షువల్ హారాస్మెంట్ చట్టం కూడా ఒక అలాంటి చట్టమే. మిస్అండర్స్టాండ్ చేసుకునే అవసరం లేదు. ఇది సేఫ్టీ ఫర్ విమెన్ కొరకు వచ్చింది. సేఫ్టీ ఫర్ విమెన్ ఎలా వస్తుంది? అందరు మెన్ కరెక్ట్ గా బిహేవ్ చేస్తే వస్తుంది. అదేంటి? నువ్వు నాకే ఇంత ఎక్స్పీరియన్స్. ఒక రోజు చాలా సంవత్సరాల కింద ఢిల్లీ బస్ లో పోతున్నాను, ఒక అతను ముంగల కూర్చున్నాడు. వెనుక ఎంత ఎంత ప్లేస్ ఉంటుంది బస్ కి? హార్డ్లీ 1 feet 2 feet. వెనక మళ్ళీ ఊపి చూస్తున్నాడు ఇట్లా. నేను ఒక 1 minute 2 minutes అయినాక మేము ఇద్దరు ముగ్గురు ఉంటుంది. హీటిన్నో నన్నే ఉన్నా, ఇంకొక ఫ్రెండ్ అక్కడ పక్క కూర్చొని అనమాట. నేను ఇట్లా ఇట్లా అన్నా, అరే ఈ అందా ఇది ఎక్కువ అని. అంటే అనే వరకు ఎంబడే హీ రియలైజ్ దట్ సమ్మన్ ఎల్స్ ఆల్సో. నేను ఇట్లా భయపడలేదని నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయింది. కాలింగ్ అవుట్ చేయాలి చాలా సార్లు. ఎవ్రీ టైమ్ ఆల్సో వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. అది మనం కొంచెం ఆలోచించుకొని ప్రతిసారి చాలా సార్లు పిన్ చేస్తాడు పోతుంటే మనం ఏం ఎవరు పిన్ చేసిందో మనకు తెలియదు. సో అప్పుడు మనం ఏం చేయలేము. కానీ అది పబ్లిక్ ప్లేస్ లా ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో చాలా రోజులు చేపి ఉన్నప్పుడు చూడు, మన షీ టీమ్స్ వచ్చినప్పుడు చాలా బాగా షీ టీమ్స్ అయినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్పెషల్లీ విమెన్స్ కాలేజెస్ ముంగల, గర్ల్స్ హాస్టల్స్ ముంగల అక్కడ పెట్రోల్స్ కింద తిరుగుతుంటే ఇది భయంతో మారేది కాదు, ఇది సొంత ఆలోచనతో మారాలి కదా. అంతే, మనల్ని మనము ఎంపవర్ చేసుకోవాలనే ఒక థాట్ ఉంటే. అండ్ అబ్బాయిలకు కూడా ఏం థాట్ ఉండాలి? వాట్ ఈస్ మేల్ మాస్క్యులినిటీ అంటే ఏంది, మీసాలు అంటే ఏంది అనేది కొంచెం అండర్స్టాండింగ్ రావాలి. మనం మంచితనంతో ఉండటము ఇస్ మోర్ మాస్క్యులైన్ దన్ బిహేవింగ్ ఇన్ దిస్ సిటీ స్టూపిడ్ స్టైలిష్. చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకుండా ఒక పద్ధతిగా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి అందరికీ. మీరు దీనికంటే ముందు గ్రామ్య గురించి అడిగారు కదా, మనం చిన్నపిల్లలను చంపటము అదని. ఇప్పుడు మనకు రీసెర్చ్ లో ఏం తెలుస్తుంది అంటే, ఎవరైతే ఏ సొసైటీస్ అయితే చాలా ఆడపిల్లల సెక్స్ రేషియో తగ్గిపోయిందో, మెన్ చాలా ఎక్కువైపోతారు, అక్కడ వైలెన్స్ కూడా సొసైటీలో చాలా పెరుగుతుంది. అది నేను ఆలోచించిన ఎందుకు అలా అవుతుండొచ్చు అని ఆలోచిస్తే, మనకు ఇప్పుడు నార్మల్ ఒక ఫ్యామిలీలా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారనుకోండి. సో ఒక అబ్బాయికి కూడా ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, ప్రేమతో ఎలా ఉండాలి అని అర్థమైంది. సరే సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నా బయట పోయి వేరే ఆడపిల్లలను సతాయిస్తారు, వేరే కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ అసలే లిమిట్స్ లేకుండా ఓన్లీ 3 boys ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఇంటరాక్షన్ లేదు, ఆడపిల్లలతో ఇంటరాక్షన్ లేదు, అందరి కోతులు చూసినట్టు చూస్తే ఆడపిల్లలను, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో అది కొంచెము అన్ని ఫ్యామిలీస్ లో కూడా మనము ఆ అబ్బాయిలను ప్రివిలేజ్ ఎక్కువ ఇచ్చి, ఎక్కువ ఎడ్యుకేషన్, ఎక్కువ ఏమంటారు లాడ్ ప్యార్, చాలా ప్రేమ ఎక్కువ చెయ్యాలి. గార్వాలు అందరి పిల్లలకు చేయాలి. ఎవ్రీబడి డిజర్వ్స్ లవ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ కదా. బట్ మేల్ చైల్డ్ కి కొంచెం ఎక్కువ లవ్ దొరకడం ఆ ఫీమేల్ చైల్డ్ చూస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కనీసం మనకు తిండి సేమ్ పెడతారు కదా, కానీ పేద ఫ్యామిలీస్ అది కూడా ఒక ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంత పేదరికం లేదు, అందరూ భోజనం పెడుతున్నారు, కానీ ఆ చికెన్ గిన్నె వండింది అనుకోండి, మంచి పీసెస్ అబ్బాయికి తీసి పెట్టడము అట్లా అంతా జరుగుతూ ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ ఇంకా మన సొసైటీలో
ఉంది, Yes, ma'am. తగ్గుతుంది కానీ ఉంది ఇంకా. యా కూర మిగిలితే ఫస్ట్ నాన్నకే వెళ్తుంది ఆ కూర. డిస్క్రిమినేషన్ అది. యా ఆ మెయిల్ వెళ్ళడం వీఆర్ స్టిల్ సీయింగ్ ఇట్. ఇప్పుడు మీరు అన్నట్టు మ్యామ్ చైల్డ్ సెక్స్ రేషియో చూసుకుంటే ఇప్పటికి కూడా చాలా ఏరియాస్లో 929 అంటే 1000 మేల్ ఉంటే 929 ఫీమేల్ ఉన్నారు యావరేజ్ ఇండియాకి. ఇంకా చాలా తక్కువ ఏరియాస్ ఉన్నాయి. యాక్చువల్లీ చైల్డ్ సెక్స్ రేషియో చూడాలి, Ah. చైల్డ్ సెక్స్ రేషియో ఇంకా పడిపోయింది. విమెన్ మేల్ ఫీమేల్ చూస్తే ఇంప్రూవ్మెంట్ అయింది మన దేశంలో. Ah. ఎందుకంటే ఇప్పుడు మెటర్నిటీ డెత్స్ అంటే కాన్పులో చనిపోవటం అది తగ్గిపోయింది కనుక అడల్ట్ విమెన్ ఉన్నారు. కానీ పుట్టకుండా చేయటము Yeah. ఇది చైల్డ్ సెక్స్ రేషియో. చైల్డ్ సెక్స్ రేషియో నిజంగా చాలా తగ్గిపోతుంది, ఇంకా Yeah. తగ్గిపోతుంది, ఇంకా అది Improvement లేదు. ఇప్పుడు కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనకి సెన్సస్ కాక చాలా సంవత్సరాలు అయింది కదా. అవును. 2011 వాజ్ ద లాస్ట్ సెన్సస్. సో ఇప్పుడు ఈ సెన్సస్ వస్తే గానీ మనకు లేటెస్ట్ ఫిగర్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా, ఇంతమంది కష్టపడుతుంటే ఏమైనా మార్పు వచ్చిందా తెలుస్తుంది. యాక్చువల్గా స్టాట్స్ చూస్తే మ్యామ్ 2009 నుంచి 19 వరకు ఆల్మోస్ట్ ఒక 6 మిలియన్ గర్ల్స్ అవును, వాళ్ళకి Yeah. అంతే లైక్ వాళ్ళు సూర్యుని చూడలేదు. అంటే అది మనము అవును సూర్యుని చూడలేదు కానీ మనం కొంచెం స్ట్రేట్ గా మాట్లాడాలి అంటే అమ్మాయిలను చంపేస్తున్నారు, Yeah. మర్డర్ చేస్తారు. పుట్టకుండా చేయటం కూడా అదే, పుట్టంగానే చంపేయటం కూడా అదే. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నది కనుక, కొంచెం టెక్నాలజీ అవైలబుల్ ఉంది కనుక సెక్స్ రేషియో లోపల చట్టం చెప్తుంది కనుక్కోకూడదు అని, చెప్తుంది. కానీ మనకు అందరికీ తెలుసు ఈ రోజు కూడా నడుస్తుంది అది. అందుకనే సెక్స్ రేషియోస్ ఇలా పడిపోతాను. అండ్ టెక్నాలజీ కూడా చాలా ఇంకా సింపుల్ అయిపోయి ఇప్పుడు హ్యాండ్ అండ్ పామ్స్ స్కానింగ్ చేయటము పాసిబుల్. అండ్ ఇవి నాట్ రెగ్యులర్ డాక్టర్స్ కానీ ఆల్సో ఇవి వీళ్ళు ఉంటారు కదా జస్ట్ మేకింగ్ మనీ, మనీ మేకింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు. అండ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఇంకా. అంటే ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, అందరికి ఎడ్యుకేషన్ వచ్చేసింది, ఇంతమంది చూడు కాలేజ్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఆఫీస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంటే అది ప్రాబ్లం అని గుర్తించలేకపోతున్నారు. సో స్టిల్ ఎగ్జిస్ట్ ఉంది అనేది. అది నార్మల్. ఎందుకంటే దీనికంటే ముందు అమ్మాయిలు అసలే కాలేజ్ పోకపోయేది. నా ఫ్రెండ్ మా ఏజ్ ఫ్రెండ్స్ ఐఐటి పోయినప్పుడు 1 girl in 100 boys. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ దేర్ ఆర్ 49 girls to 51 boys or 48 girls to 51 boys. కొన్ని మెడిసిన్ కొన్ని ప్రొఫెషన్స్ లో అమ్మాయిలు కూడా ఎక్కువ, ఐటీలో తెలియదు నాకు కానీ ఉండొచ్చు. సో ఇప్పుడు అట్లా చూడంగానే చాలా మంది ఉన్నారని అనిపిస్తుంది. కానీ మన సమాజంలో ఇండియన్ సొసైటీలో ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ లో చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు విమెన్ వెనుకకు తోయబడుతున్నారు. దే ఆర్ లూజింగ్ ఎంప్లాయ్మెంట్. సో డొమెస్టిక్ వర్కర్స్ అంటే చాలా లో లెవెల్ శాలరీస్, లో పే ఉన్న వాళ్ళకు ఏదో దొరుకుతుందేమో కానీ ఈవెన్ మహిళా రైతుల పని కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ రీసెర్చ్ స్టడీ చేసాము మహిళా రైతుల పరిస్థితి ఎలా ఉంది అని. తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్ ప్లస్ మెదక్ డిస్ట్రిక్ట్ లో చేసాము, అలాగే మహారాష్ట్రలో చేసాము, పంజాబ్ లో చేసాము రీసెర్చ్ స్టడీ ఆన్ విమెన్ ఫార్మర్స్. మహిళా రైతుల పరిస్థితి ఎలా ఉందని చూడాలి. సో అక్కడ కూడా మహిళా రైతులు చాలా చాలా బాధపడుతున్నారు. ముందు వాళ్ళకు ఒక 200 days వరకు 180 రోజులు పని దొరికేది, ఇప్పుడు 100 రోజులే పని దొరుకుతుంది వాళ్ళకు అగ్రికల్చర్ లో. ఎందుకు అంటే మెకనైజేషన్ అయిపోయింది, ట్రాక్టర్స్ వచ్చినాయి అండ్ వీడిసైడ్స్ మందు కొట్టడం. సో వాళ్ళు చేసే పనులన్నీ మాయమైపోతున్నాయి అన్నమాట. సో మన దగ్గర డెవలప్మెంట్ అవుతుంది కానీ డెవలప్మెంట్ మహిళలకు పనికొస్తలేదు అనమాట. అది సేమ్ థింగ్ ఈ సెక్స్ రేషియో. మనం ఇప్పుడు సెక్స్ రేషియో ఎలా ఉంది అని కొన్ని జిల్లాలలో చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో బెస్ట్ సెక్స్ రేషియో. ఆదిలాబాద్ జిల్లాలో 1053 విమెన్ కి 1000 men ఉన్నారు, మోర్ విమెన్ దెన్ మెన్ అక్కడ. అది బ్యాక్వర్డ్ కొటేషన్ లో పెడుతున్నా. కానీ ఎందుకంటే ట్రైబల్ పీపుల్ కి అది వరల్డ్ వ్యూ అది ఉండదు. మా ఆడపిల్లలు అంటే కింద చూపు చూడాలి, మగ పిల్లలు అంటే ఎక్కువ అని ఆదివాసీ ఏరియాస్ లో ఆదివాసీ కుటుంబాలలో అది ఉండదు. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర చూసి వేరే సొసైటీని చూసుకొని వాళ్ళు నేర్చుకుంటున్నారు కానీ ముందు అసలే లేదనమాట. సో అట్లా ఉంటున్నారు. డెవలప్డ్ అయినది ఇప్పుడు ఢిల్లీ అటువంటి ప్లేస్, హైదరాబాద్ సిటీలో చూడండి మన సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో చాలా తక్కువ ఉంది. సో అది చదువు లేని వాళ్ళు చేస్తున్న పని కాదు, ఇది చదువుతో సంబంధం చేస్తున్న పని. సో మనం ఏదో పేదోళ్ళు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు చేస్తున్నారు. కొన్ని కమ్యూనిటీలో ఉంటుంది
కానీ ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ లో ఆడపిల్లలు లేరు అని పెళ్లిళ్ళు అయితే లేవు కదా అబ్బాయిలకు. సేమ్ థింగ్ చైనాలో కూడా అలాగే జరిగింది. 10 ఏళ్ల కింద చైనాలో కూడా సేమ్ ప్రాబ్లం జరిగింది కదా. వాళ్ళ మెన్ 30-35 ఏళ్ళ వరకు పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లలు లేకపోతే అండ్ ఇన్ కొరియా ఆల్సో పీపుల్ లైక్ విమెన్ అబండన్ చేసేసారనమాట. లైక్ మేము వీ డోంట్ వాంట్ టు ఈ మ్యారేజ్ సొసైటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ తల్లిగా ఇవన్నీ వద్దనుకొని ఒక స్ట్రైక్ లాగా చేశారు. దాంతో వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ రేషియో తగ్గిపోయింది. అండ్ దాంతో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ యాక్షన్స్ ఆన్ విమెన్ కి. ఇంకా నో లైక్ వాళ్ళు మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అవ్వడానికి ఎక్కువ హాలిడేస్ ఇచ్చేయడం కార్పొరేట్ లో అలాగా సపోర్ట్ అలా చేస్తున్నారు. అంటే కొరియా కాదు, ఆల్ ఓవర్ యూరోప్ కూడా మనం చూస్తే ఎందుకు అంటే బ్యాలెన్స్ ఇప్పుడు అందరికీ జాబ్స్ కావాలి, అందరికీ కెరియర్ కావాలి, ఆడపిల్లలకు కూడా కెరియర్ కావాలి. అయితే వాళ్ళు ఏం చూస్తున్నారు, అక్కడ మెన్ కొంచెం ఇంట్లో వర్క్ చేసినా ఎట్లయినా తక్కువ చేస్తారు, విమెన్ కంటే తక్కువనే చేస్తారు. సో దే ఆర్ నాట్ చూసింగ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో అప్పుడు చాలా సొసైటీస్ లో అవి ఇస్తారు, ఇన్సెంటివ్ ఇస్తారు. ఇప్పుడు రష్యాలో ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ పాపులేషన్ పెంచాలి అని ఇన్సెంటివ్ ఇచ్చారు. సేమ్ థింగ్ జర్మనీలో ఒక టైం టీచర్స్ కి అందరికి ఇన్సెంటివ్ ఇచ్చారు, పిల్లల్ని పుట్టించాలి. సో ఇండియాలోనేమో ఉల్టా ఉంది, మనకు 1 or 2 ఇనఫ్, 1 కూడా లేకపోతే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ అట్లా కొన్ని బట్ చైనాలో చూడండి ఓన్లీ 1 చైల్డ్ పాలసీ చేశారు. ఇప్పుడు చాలా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గర ఇప్పుడు పాపులేషన్ లేదని. సో మనం ఎక్కడైనా కానీ లైఫ్ లో నేచర్ లో బ్యాలెన్స్ ఉంటుంది. సో మనం ఆ బ్యాలెన్స్ లేకుండా ఏదో హ్యూమన్ బీయింగ్స్ ఏదో మనుషులు ఏదో చాలా వేరేగా ఉండడం కాదు, మనం వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. మనం ఆ బ్యాలెన్స్, మెన్ విమెన్ బ్యాలెన్స్, ప్రేమ ఉండే బ్యాలెన్స్, పనిచేసే బ్యాలెన్స్, అదంతా ఒక ఫ్యామిలీ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లలను చంపేయడం కానీ పుట్టినాక అమ్మేయడం కానీ ఇలాంటివి మీరు చూసినప్పుడు అంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మీరు చేయగలిగింది ఏంటి, నేను చేయగలిగేది ఏంటి? అంటే ఇప్పుడు నేను పనిచేసిన ఏరియాలో ఎలా ఉంది అంటే పేదరికంతో జరుగుతుంది, చాలా పేదరికం అన్నమాట. పేదరికము దాంతో పాటు పని లేకపోవడం, రెండు ఉంటాయి. ఎందుకంటే ఒక కుటుంబము అబ్బాయి కావాలని అనుకుంటున్నారు. ఎందుకు కావాలి అబ్బాయి? ఎందుకంటే అబ్బాయి పుడితే ఫాదర్ కి హెల్ప్ అవుతాడు, భూమి ఉంది అనుకో 2-3 ఎకరాలు, పని చేస్తాడు ఇట్లా నాతో పాటు. ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపిస్తారు, అదొక ప్రాబ్లం. మన దగ్గర ఏంటి, పెళ్లి చేస్తే పంపించేయాలి కదా, మనం ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి పోవాలి. సో అప్పుడు ఫాదర్స్ కి పేరెంట్స్ కి ఎప్పుడు అది ఉంటుంది అనమాట. అందుకనే మా ఇంట్లో లేబర్ ఉండాలి, మా ఇంట్లో ఒక అబ్బాయి ఉండాలి అనేది చాలా ఉంటుంది. ఒకటేమో కొంచెము ఏదో ఏమంటారు, మా పేరు ఉండాలి, వంశం ముందుకు వెళ్ళాలి, అది అనుకోవటం అదొకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను ఒక అతన్ని ఇప్పుడైతే ఆగిపోయింది, ముందైతే చాలా జరుగుతా ఉండే దేవరకొండ ఏరియాలో. ఇప్పుడు గత సంవత్సరం 1-2 కేసులు వచ్చినాయి. ముందైతే మేము స్టార్ట్ చేసినప్పుడు వరకు మేము 200-300 పిల్లలను రికవర్ చేసాము యాజ్ అ గ్రూప్. సో అట్లా లేకుండా జరుగుతుంది ఇప్పుడు కూడా. మీరు అక్కడికి నల్గొండ వస్తే మీరు చూస్తారు, శిశుగృహ అని గవర్నమెంట్ ఒక ప్లేస్ పెట్టింది. ఆడపిల్లలు వద్దంటే తీసుకుపోయి అక్కడ తొట్టిలా ఉంటది, అక్కడ పడేస్తారు అనమాట. సో కానీ మేమేం చేస్తున్నామంటే మేము కమ్యూనిటీతో పనిచేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది మన కమ్యూనిటీలో, వేరే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటలేరు, మనమే ఎందుకు అమ్ముకుంటున్నాం అంటే ఇష్యూ వస్తుంది, పేదరికం అని. సో మేమేం చేస్తామంటే స్పెషల్లీ మదర్స్ కి పాప పుట్టగానే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే 3 అమ్మాయిలు ఉన్నారు, 4వ మళ్ళీ ఇంకొక అమ్మాయి అని. సో అటువంటి వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేయడానికి మేము ఒక 6 months వరకు వాళ్ళకి ఫుడ్ ఇస్తాం. ఎందుకంటే ఆమె పని చేయలేదు కదా. సో అత్త మామలు చాలా మటుకు మళ్ళా విమెన్ ముందుకేస్తారు, సతాయించి భర్త నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నీకు ఆడపిల్లలు పుట్టే అట్లా అని. సో ఆమె టెన్షన్ ఉంటుంది. సో ఒకటేమో అందరి ఫ్యామిలీలో అందరితో మాట్లాడటం, అత్తలతో మాట్లాడటము, భర్తలతో మాట్లాడటము, అదొక పని చేస్తాము. తర్వాత ఈ విమెన్ కి మనం సపోర్ట్ ఇస్తాం అనమాట. తర్వాత ఇన్కమ్ జనరేషన్ కి కూడా ఏమైనా కావాలి అంటే ఒక 4 మేకలు 2 మేకలు ఇచ్చినాం అనుకోండి, దాంతో ఇన్కమ్ పెరుగుతుంది. సో 2 రకాలుగా వర్క్ చేయవలసి వస్తుంది. ఒకటి నిజంగా సపోర్ట్ చేయాలి, రియల్ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక దిక్కు, ఇంకొక దిక్కు ఐడియాలజికల్ సపోర్ట్. అదేంటి అంటే ఎందుకు మన దగ్గర అవుతుంది,
అంటే ఇది కూడా సమాజంలో అన్యాయమే కదా. Yes. మీరు నేను అమ్ముకోలేదు, Hmm. ఎవరు మనం రిచ్ పీపుల్ ఎవరు అమ్ముకోలేదు పిల్లల్ని, పూర్ ఓన్లీ ఆర్ డూయింగ్ దిస్. అండ్ సో అటువంటి అప్పుడు ఇట్స్ పావర్టీ దట్ ఈస్ ద కాజ్. అండ్ జెండర్ రెండు కలిసి వస్తాయి అన్నమాట ఇందులో. సో ఈ రెండు అంశాలతో మనం పనిచేస్తాం. అదేంటి అంటే అమ్మాయిలకు అప్పుడు చదువు లేకుండా నో వన్ వాస్ గోయింగ్ టు స్కూల్. నేను ఫస్ట్ ఆ ఏరియాలో పనిచేసినప్పుడు నేను నా కొలీగ్ జమున, యాక్చువల్లీ జమున వాజ్ ద వన్ ఆమె సెట్ చేస్తామని చేసింది. షీస్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ నౌ. సో అట్లా మేము చేసినప్పుడు వీ యూస్ టు డిస్కస్ అనమాట. పిల్లలకు స్కూల్ ఇప్పుడు ఏంటి, అప్పుడు 30 years ago ఇట్లా ఉండే, ఇప్పుడు అందరి అమ్మాయిలు స్కూల్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ 100% ఆర్ ఇన్ స్కూల్ నౌ. ఎప్పుడో అక్కడక్కడ డ్రాప్ అవుట్స్ కనబడుతుందని నేను చెప్పాను కదా, అడాలసెంట్ గర్ల్స్ తో పని చేసినప్పుడు డ్రాప్ అవుట్స్ ని వీఆర్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు స్కూల్. ఇప్పుడు ఒక్కొక్కసారి పెళ్లి మేము పోయి ఆపలేకపోయినాం అనుకోండి, తెలిసింది పెళ్లి అయింది, అప్పుడు మనం ఇన్లాస్ తోటి కూడా మాట్లాడుతున్నాం, ఈ పాపకు మీరు చదివియాలి, సెండింగ్ దెమ్ బ్యాక్ టు హాస్టల్ ఆర్ స్కూల్. ఆర్ 90% వీఆర్ సక్సెస్ఫుల్, 10% వీ ఫెయిల్. ఎందుకంటే పెళ్లి అయిపోయినాక వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయిన అనుకో, అప్పుడు మేము ఫాలోఅప్ చేయలేము, ఎందుకంటే మేము చిన్న ఆర్గనైజేషన్, లోకల్ గా వీకెండ్ వర్క్ అనమాట. సో అలా సో అది మనం చేయొచ్చు అనమాట. అది ఒక తరఫున. రెండోది ఏంటంటే గవర్నమెంట్ తోటి మాట్లాడటం. ఎందుకంటే మేము ఒకరమో ఇద్దరమో ఊరు తిరిగి ఆపటం కాదు. సో గవర్నమెంట్ తోటి మాట్లాడి కొన్ని సంవత్సరాలు పట్టింది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవడానికి దట్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ అని. అది అర్థమైనప్పుడు ప్రతి విలేజ్ లో ఒక అంగన్వాడీ సెంటర్ అని పిల్లలకు ఫ్రెష్ ఉంటుంది కదా. సో మేము అంగన్వాడీ వర్కర్స్ కి ఓరియంటేషన్, ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ తోటి అడ్వకసీ అట్ హైయర్ లెవెల్, స్టేట్ లెవెల్లో మాట్లాడి, నేషనల్ లెవెల్లో మాట్లాడి, సో ఇవన్నీ లెవెల్స్ లో మనం పని చేసుకుంటూ వస్తే ఇప్పుడు 30 years చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అంటే మ్యామ్ మీరు అన్నట్టు అంగన్వాడీ సెంటర్స్ ఉండడం వల్ల కూడా ఫుడ్, ఫ్రీ ఫుడ్ వస్తుంది పిల్లలకి, అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకురావడానికి చేస్తున్నారు. కాబట్టి ఏమైతుంది, మనం కొంచెము యాడ్ ఆన్ చేయవచ్చు. మాలాంటి ఏం చేస్తాం, కొంచెం యాడ్ ఆన్ చేస్తాం అనమాట. అక్కడ ఏమయ్యేది, పిల్లలకు స్పెషల్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తారన్నమాట. కానీ ఏమైతుంది, వాళ్ళ తల్లులు సరిగ్గా కలపకుండా ఏదో ఒక రోజు ఏదో పాత మెటీరియల్ వచ్చారు, నాట్ ఆల్వేస్ గుడ్ మెటీరియల్ కమ్స్, ఏదో పాస్ బై డేట్ అయిపోయినాక వచ్చింది అనుకోండి, ఎవరో ఒక రోజు విరోచనాలు అయితే పిల్లలకు ఒక్క రోజు అయింది అనుకో విరోచనాలు, అది ఇవ్వరు ఇంకా పాప, ఎందుకంటే దీంతో ఇది అయిందని. అవి ఏం చేస్తున్నారు ఆ ఊర్లలో, ఆ కాలంలో ఏం చేసేదంటే ఇవంతా న్యూట్రిషియస్ ఫుడ్ అంతా గేదెలకు ఇచ్చేది. ఎందుకు గేదెలకు ఇస్తే గేదెలకు పాలు ఎక్కువ వస్తాయి, పిల్లలకి ఇచ్చేది కాదన్నమాట. సో మా లాంటి వాళ్ళం ఏం చేసాము, అక్కడ అంగన్వాడీ టీచర్స్ తో మాట్లాడి డిస్కస్ చేసి పేరెంట్స్ తోటి, ఈ రోజు కూడా కొన్ని మ్యాల్నరిష్డ్ చిల్డ్రన్ ఉంటే మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళకు ఎలా చేయాలి, రాగి ఎలా కలపాలి అని నేర్పించి వాళ్ళ దగ్గర ఉండి ఒక 2-3 రోజులు కొంచెం ఫాలోఅప్ చేస్తాం అనమాట. పెద్ద పని చేస్తాం అని అంటలేను, బట్ ఆ మినిమం అడిషనల్ వర్క్ చేస్తే పిల్లలు మంచిగా అయిపోతారు. కానీ మ్యామ్ ఇప్పుడు బాలామృతం, అదే అదే బాలామృతమే. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అంగన్వాడీ టీచర్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్స్ వస్తాయి, బాలామృతం బుక్స్ ఎన్నో వస్తాయి కదా, అవన్నీ వెనకాల నుంచి అమ్మేసుకుంటారు. అండ్ రియల్ గా కావాల్సిన వాళ్ళకి అయిపోయింది, నువ్వు లేటుగా వచ్చినావు అంటే, మా ఊర్లో మా ఇంట్లోనే అంటే మా తాత వాళ్ళ ఇల్లు, అందులోనే అంగన్వాడీ స్కూల్ పెట్టారనమాట. మాది వెల్గటూరు మండలం మ్యామ్, జగిత్యాల డిస్ట్రిక్ట్. సో ఊర్లోనే మా ఇంట్లోనే అంగన్వాడీ స్కూల్ అనమాట. అసలు అంటే పిల్లలు రావడం మానేసిండ్రు, ఫుడ్ ఉండలేదు, వస్తలేదు. అదే యాక్చువల్గా వస్తుంది, కానీ రియల్ గా అవసరం ఉన్న వాళ్ళకి అది కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ ల్యాప్స్ కావచ్చు. కానీ ఈ రోజులో అట్లీస్ట్ మాజులా మనం దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ప్రజలు అడగాలి, ప్రజలు ఒప్పుకోరు. మా పని అది, మన పని, నీ పని కూడా అది నీకు తెలిసింది కదా. మా ప్రజలతో కూర్చొని ఎందుకు వస్తలేదు ఏంటి అని మాట్లాడి, ఇప్పుడు మా దగ్గర ఒక రోజు ఏదో గుడ్లు పాడైపోయినాయి అని అదంతా న్యూస్ పేపర్ లెక్కిస్తారు, మా దగ్గర ఊరుకోరు ఏమన్నా కొంచెం ఇంత అయినా కానీ. సో జరుగుతుంది అక్కడక్కడ, నేను జరగదు అని అంటున్నాను, జరుగుతుంది. కానీ ప్రజలు కొంచెం అవేర్నెస్ ఉండి, నా చిన్నపిల్లలు మా దగ్గర ఏమంటారు తెలుసా, పాతకాలంలో గుడ్లు కూడా ఇంటికి ఇచ్చేది, ఇస్తే అందరు ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ వేసుకుంటారు, పిల్లలకి ఇచ్చేది పిల్లలకి ఇవ్వకుండా ఇంట్లో 6 గుడ్లు ఒక రోజు వస్తే 2 ఆమ్లెట్ వేసుకుని అందరు తింటారు అనమాట. సో అట్లా కాకుండా ఆ గుడ్డు పాపకే ఉండాలి అని అట్లా కొంచెం అవేర్నెస్ వచ్చినప్పుడు
పిల్లలు కూడా డిమాండ్ చేస్తారు, నా గుడ్ ఎక్కడ ఉంది, నా గుడ్ ఎక్కడ ఉంది అని అట్లా. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ కింద నుంచి పైకి కావాలి. పై నుంచి కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఎందుకంటే లక్షలాది మంది పనిచేస్తుంది కదా మన ప్రపంచం మొత్తంలో ICDS ఈ ప్రతి విలేజ్ లో ఇట్లా సెంటర్ పెట్టిన ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి చాలా చేయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ మనం కూడా దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే వీ కెన్ గో ఫార్వర్డ్. అగైన్ ఫెయిలింగ్ అదంతా పాలసీ మేకింగ్ లోనా లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లోనా, ఈ ఎండ్ ఆఫ్ ద వచ్చేసరికి చేరకపోవడం అదంతా ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం వర్క్ చేయాలి. అవును, అది చేస్తాం కూడా. అండ్ గవర్నమెంట్ ఆల్సో కలిసి పని చేస్తారు, ఎందుకంటే సిస్టమ్ ఇంప్రూవ్ అయితే అందరికీ మంచిదే కదా, ప్రజలకు కూడా మంచిదే, మనకు కూడా మంచిదే. అడ్డంకులు వస్తాయి చాలా సార్లు, ఇండివిజువల్ డిఫికల్టీస్ ఉంటాయి, కొన్ని ఏరియా డిఫికల్టీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఇంటీరియర్ విలేజ్ ఉంది అనుకోండి, అక్కడ పోయి రెగ్యులర్ సూపర్విజన్ ఉండదు. కొంచెం రోడ్ దగ్గర ఉంటే 10 మంది ఆఫీసర్స్ వచ్చిపోతుంటారు, చూస్తారు, అవి మంచిగా నడుస్తాయి సెంటర్స్. కొంచెం ఇంటీరియర్ ఉన్నాయి, ఎవరు పోతలేరు, పట్టించుకుంటలేరు అంటే అక్కడ లోకల్ వర్కర్స్ కి కొంచెం ఎక్కువ లీవే ఉంటుంది. సో అది చూసుకొని అంటే ఇది కంట్రోల్ పై నుంచి ఎక్కువ దబాయించి చేసే పని కాదు. సొంత అవేర్నెస్, వర్కర్స్ కి ట్రైనింగ్, వర్కర్స్ కి కూడా ట్రైనింగ్, ఓరియంటేషన్, కమిట్మెంట్ పెంచే అవసరం ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు అవేర్నెస్, మనం ఓరియంటేషన్ అని మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా మంది ట్రామాకు గురయ్యి ఉన్న ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు విలేజెస్లో మెయిన్గా. అండ్ సిటీస్లో కూడా చాలా మంది ఉంటున్నారు, తెలియకుండానే వాళ్ళ రైట్స్ చాలా వరకు బేసికల్ ఫస్ట్ నాలెడ్జ్ అవేర్నెస్ లేదు. ఎంత చదువుకున్నా కానీ నన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నేను వాయిస్ చేయొచ్చు, నాకు ఆ వాయిస్ ఉంది అని గుర్తింపు లేదు. అండ్ ఒకవేళ నేను అంటే ఏమవుతుందో, ఇప్పుడు వర్క్ ప్లేస్లో అయినా ఇంట్లో అయినా మమ్మీ వాళ్ళు ఏమంటారో, బాస్ ఏమంటారో, నన్ను తీసేస్తారేమో, ఇట్లా చాలా భయాలు ఉంటాయి. విలేజెస్లో ఎట్లా అంటే కొడతాడేమో వచ్చి, లేకపోతే మా అత్త మామ నన్ను రాసి రంపాలు పెడతారు, అట్లా చాలా ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళకి మనం వాయిస్ ఇవ్వాలి అంటే వాళ్ళని సైలెన్స్ నుంచి వాళ్ళు స్టాండ్ అయ్యే స్టేజ్కి తీసుకెళ్ళాలి అంటే ఒక 1 లైనర్ ఆర్ 1 మంత్ర దట్ యూ సజెస్ట్. అమ్మా 1 మంత్ర ఉండదు, 1 లైనర్ కూడా ఉండదు. అది యంగ్ జనరేషన్ అన్ని 1 లైనర్స్ తోటి అయిపోతుందని అనుకోకండి. ఎవరితోటన్నా మార్పు తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు దే విల్ ఓవర్కమ్ దేర్ ఓన్ ప్రాబ్లం. మనం ఎందుకంటే చెప్పాలి, మాట్లాడాలి, మనము పరిస్థితులు ఉన్నాయి అని కొంచెం డిస్కషన్ పెట్టాలి. దట్స్ ఓన్లీ వే టు గో ఫార్వర్డ్. ఎందుకంటే ఎవరైనా బాండ్ గ్రేట్ ఉంటారు, అండ్ ఎవరైనా పాత్ అంత ఈజీ పాత్ ఎవరికి ఉండదు. నీకుంటది, నాకు కూడా లేకుండే. కానీ మనం ఒక ప్రివిలేజ్ నుంచి వచ్చినందుకు, కొంచెం చదువు ఉన్నందుకు, కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందుకు కొంచెం తొందరగా నడవగలం మనం. నేను ఎప్పుడు అందరితో అది జోక్ చేస్తుంటా, కొందరు డివోర్స్ దొరకాలంటే కూడా చాలా కష్టం. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్. సతాయిస్తారు భర్తలు, ఇయ్యము అని జస్ట్ సతాయిస్తారు అంతే. అండ్ మళ్ళా పిల్లలకు అది కూడా ఇయ్యరు, మెయింటెనెన్స్ కూడా ఇవ్వరు. సో అంతా ఆ అమ్మాయి మీదనే బర్డన్ పడుతుంది. కరోడ్పతి అయినా అలా అప్పటి కేసులు నాకు తెలుసు, చాలా పేదవాళ్ళు కూడా. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు, వాడు ఇవ్వకపోతే పోను నేను ఎట్లా ఒక రెక్కల కష్టం చేసుకుంటా అని పోతుంది. కానీ అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అంటే ఇట్స్ నాట్ జస్టిస్ ఫర్ హర్. తను ధైర్యంతో వెళ్ళిపోతుంది, కానీ మన గవర్నమెంట్ సిస్టమ్ పనిచేయాలి. సిస్టమ్ ఏముంది, ఎవరైనా భర్త సరే ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది. నేను కూడా ఐ లెఫ్ట్ అ మ్యారేజ్, ఆ మ్యాన్ ఆల్సో హ్యాస్ అ ఫ్రీడమ్ టు లీవ్ అ మ్యారేజ్. కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసుకోవాలి. మనం రెస్పాన్సిబిలిటీ వదిలేసుకొని నడదు. అంటే నేనేమంటే ఈ మార్పు రావాలి అంటే అమ్మాయికి కూడా ధైర్యం రావాలి. ఫ్యామిలీ, నాకైతే 1 లైనర్ అంటే నేను ఏం చెప్తాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అమ్మాయికి. మా ఫ్యామిలీ సపోర్ట్, హర్ ఓన్ నేటల్ ఫ్యామిలీ, హర్ ఓన్ సపోర్ట్ ఫ్యామిలీ ఉండాలి. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ లో ఈ 30-40 years లో ఏం తెలిసిందంటే, ఒక అమ్మాయి వెనుక ఫ్యామిలీ సరే ఈ అమ్మాయికి జరిగింది, సపోర్ట్ చేస్తాము, మేము ఉన్నాము అని అంత చెప్తే కూడా ఆ అమ్మాయి 1 or 2 years మంచిగా సెటప్ అయిపోతుంది, మళ్ళీ జాబ్ తెచ్చుకుంటుంది, మళ్ళీ షీస్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో సెటిల్. ఫ్యామిలీలా చాలా సార్లు నువ్వు భర్త దగ్గరికి వాపస్ పో, నేను ఇంత ఖర్చు పెట్టినాను పెళ్లిలా, అటేవో నువ్వు అడ్జస్ట్ కా, నువ్వు ఎందుకు అడ్జస్ట్ అయితే లేవు అని అట్లా ఎంబడబడ్డారు అనుకో అమ్మాయిని. ఐదర్ అక్కడ వెళ్ళిపోయి సూసైడ్ అని చేసుకుంటుంది అమ్మాయి, లేకపోతే 1 year లో సెటిల్ అయ్యే బదులు 5 years 10 years పడుతుంది. లేకపోతే ఒకసారి పిల్లలు పెద్దగా అయ్యే వరకు కూడా పడుతుంది. పిల్లలు పెద్దగా అయిపోయి అమ్మ నేను జాబ్ చేస్తాను,
జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మ్యారేజ్ అనే పిల్లలు కూడా తెలిసిన అట్లా. సో సో అది ఫ్యామిలీ సపోర్ట్, వన్ లైనర్ ఇస్ రియలీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఉంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద మళ్ళీ నిలబడతారు ఆడపిల్లలు. రాజస్థాన్ లో రీసెంట్ గా వాళ్ళ గ్రామ పెద్ద ఎవరు ఆడవాళ్ళకి అసలు సోషల్ మీడియా బ్యాన్ అండ్ ఫోనే యూజ్ చేయొద్దు అలా. దేర్ ఆర్ స్టిల్ ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆడవాళ్ళ మీద వాళ్ళ గ్రామ పంచాయత్ వాళ్ళ అధికారం ఉంటుంది. మేల్ పర్సనే టేకింగ్ డెసిషన్ ఫర్ ఎంటైర్ మొత్తానికి తీసుకుంటున్నారు. పితృస్వామ్య వ్యవస్థ అని అంటాము. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉంది. కానీ నేను మీకు చెప్తాను, ఆ హర్యానాలో ఉన్న అమ్మాయిలు ఆయన ఇచ్చిండు డిగ్రీ కానీ ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు, క్వైట్లీ చేసుకుంటారు. ఎందుకంటే ముందేమో ఇప్పుడు ట్రావెల్ అంటే రోడ్ ఉండకపోయేది, నువ్వు పోలేకపోయేది, అండ్ నీ దగ్గర చేతిలో ఒక పైసా ఉండకపోయేది. కానీ ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. సో మొబైల్ ఫోన్స్ వచ్చినాక వదిలేసుకొని కంట్రోల్ పెడతారు. కానీ ప్రపంచం చాలా మారిపోయింది. కొన్ని రోజులు నడుస్తుంది అట్లా, కానీ పంచాయతీ ఇప్పుడు ఏం నడుస్తలేదు. ట్రై చేస్తారు, పవర్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తారు కంట్రోల్ చేయాలి అని, ఆడపిల్లలను ఎప్పుడు కంట్రోల్ చేయాలని చేస్తారు. మ్యామ్ అంటే అవుట్ ఆఫ్ టాపిక్ కానీ ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవన్నీ మాట్లాడినప్పుడు, సో బేసికల్ మా ఇద్దరికి పెళ్లి చూపులు చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చాలా మంది ఇంకా అడుగుతుంటారు కదా, నీ పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు. నాకన్నా మా ఇంట్లో మా కజిన్ నాకన్నా చిన్నది, దానికి పెళ్ళైంది అనమాట. సో అప్పుడు అంటే గాడ్స్ గ్రేస్ మా మమ్మీ డాడీ ఏం ప్రెషర్ పెట్టట్లేదు. వాళ్ళు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవాలి, నా గురించి ఆలోచించాలి అట్లనే ఉన్నారు. అయ్యే టైంకి అవుతుంది అంటాడు మా డాడీ. దాని గురించి నువ్వు అసలు స్ట్రెస్ తీసుకోకు, మేము అసలు తీసుకోవట్లేదు అని చెప్తాడు. బట్ అది పక్కన పెడితే నాకు చాలా మంది ఏం చెప్తారంటే, మీ జనరేషన్కి అసలు కాంప్రమైజ్ అవ్వడం తెలియదు, లైఫ్లో కాంప్రమైజ్ అవ్వకపోతే మీకు పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, అందుకనే మీకు ఇప్పుడు లేట్గా జరుగుతున్నాయి, లైఫ్ అనేది కాంప్రమైజ్ అని నాకు ఇట్లా ఒకరు చెప్పారనమాట. నేను ఏం చెప్పినా అంటే, కాంప్రమైజ్ అవ్వకుండా లైఫ్ ఉండదు. ఇప్పుడు నేను మమ్మీ డాడీతో కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరితో అయినా కాంప్రమైజ్ అవ్వాలి, నాకు నచ్చినట్టు అందరు ఉండరు కదా. సో నాకు కాంప్రమైజ్ అనేది నా లైఫ్లో ఉంది. వర్క్ ప్లేస్లో కూడా నేను చాలా కాంప్రమైజ్ అవుతా. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అనే ఒక నాలెడ్జ్ నాకుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, లేదు నేను ఇంకా చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, ఇట్లా మీలాగా ఉండింటే మాకు పెళ్ళిళ్ళు అయ్యేవా అట్లా. దాని మీద మీ ఒపీనియన్? అంటే మీరు అడగాలి, పెళ్ళిళ్ళైనాక మీరు హ్యాపీగా ఉన్నారా అని. నేను అడుగుతా మ్యామ్, నేను అడిగినాను కూడా. అప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళతో ఇదే ప్రాబ్లం మ్యామ్, వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసు, అట్లా కాదురా మంచి వాళ్ళే కానీ అప్పుడప్పుడు అలా అంటారు. అంటే ఇప్పుడు మనము ఒక ఈక్వల్ పార్ట్నర్ కావాలని మీరు కోరుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సరేనా? ఈక్వల్ పార్ట్నర్ కావాలంటే ఒక రోజు నీ కోపం రావచ్చు, ఒక రోజు ఆయన కోపం రావచ్చు, అప్పుడు కాంప్రమైజ్ అవుతుంది. కానీ ఒక మనిషే కాంప్రమైజ్ చేయాలి, ఒక మనిషే కోపం చేయాలి అంటే అది ఇవాళ రేపు ఎవరు అమ్మాయిలు ఒప్పుకుంటలేరు అండ్ ఒప్పుకోకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ వుడ్ సే. అంటే దాంట్లో ఇంకొక ఇష్యూ వస్తుంది ఆడపిల్లలకు, ఇప్పుడు ఈ జనరేషన్ ఆడపిల్లలకు. అది ఏంటి అంటే, పెళ్లి కాదనుకో అయితే ఐ ఓకే విత్ ఇట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే many of us have been married, we have given up marriages, okay, we are very happy after that. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంటే మనుషులు ఏదో అంటుండొచ్చు, మెయిల్ వస్తుండొచ్చు, ఏదైనా దట్స్ ఓకే. కానీ ద ట్రూత్ ఇస్ దట్ మెనీ పీపుల్ ఇన్ ద కంట్రీ, ఈ రోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం చూసాం, మన దేశం సరే, మన దేశం మన ప్రపంచం మొత్తం కూడా చాలా మంది డివోర్స్ తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. ఒక చాయిస్, ఒక ఇష్యూ ఉంటుంది మన సమాజంలో కూడా. ఒక చాయిస్ మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనము ఒక్కటి అర్థం చేసుకోవాలి, మీరు ఏం చాయిస్ తీసుకున్నా కానీ దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో ఆ కాన్సిక్వెన్స్ తోటి మీరు హ్యాపీగా ఉన్నారా అని అదే ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే లాట్స్ ఆఫ్ గర్ల్స్, నాకు ఐ నో మెనీ అదర్ గర్ల్స్, ఇప్పుడు 28, 27, 30 అట్లా ఏజ్ వాళ్ళు ఏమంటున్నారు, నాకు ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో ఏమంటారు, ఎవరైనా మంచి మనిషి దొరికితే దే ఓపెన్ పెళ్లి చేసుకుంటారు, దొరకకపోతే ఓకే. సో అంటే ముందు అట్లా ఉండకపోయేది. ఎందుకు ఉండకపోయేది? ఫ్యామిలీని ఎందుకు ప్రెషర్ పెట్టేది? పెళ్లి కాకపోతే నువ్వు బర్డెన్
ఎందుకంటే నీకు ఆస్తి ఇస్తలేదు, నీ ఆస్తి నీకు ఇస్తే నీకు ఎవరికి బర్డన్ ఉండవు, నీ ఆస్తితో నువ్వు మేనేజ్ చేస్తావు. సో ఒక దిక్కు ఆస్తి ఇవ్వరు అమ్మాయిలకు, మళ్ళీ పెళ్లి కాకపోతే ఇంట్లో ఎవరు చూసుకుంటారు, అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. నీకు ఎవరు తిండి పెడతారు? కానీ ఇప్పుడు మీరు అందరూ సొంతగా సంపాదించుకొని సొంతగా తింటున్నారు కదా, సో ఆ బర్డన్ అనే ఇష్యూ లేదు. పేరెంట్స్ కి మాత్రం డెఫినెట్లీ కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే ఫ్యూచర్, ఫ్యామిలీ అట్లా ఉంటుంది. పార్ట్నర్ లేకపోతే ఓల్డ్ ఏజ్ లో ఏం చేస్తారు అనేది ఒక ఇష్యూ ఉంటది. వెన్ యూఆర్ యంగ్ మనం దాని గురించి అంత ఆలోచించము. బట్ ఐఎమ్ ఓల్డ్, బట్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్, ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్ అండ్ మెనీ పీపుల్ ఐ గో అండ్ ఇట్స్ ఓకే. సో అది చెప్పేటోళ్ళు కూడా మీకు ఉండాలి, అనొచ్చు. ఎందుకంటే మొదలు ఎప్పుడైతే మాలాంటి మహిళలు హెల్ప్ చేశారు, ఫ్యామిలీస్ ఇట్లా బ్రేకప్ అయినప్పుడు హెల్ప్ చేశారు, అప్పుడు ఏమనేది, వీళ్ళు హోమ్ బ్రేకర్ అని ఇంగ్లీష్ అంటారు. అంటే ఎప్పుడు ఏదో మేము పోయి గొడవ పెడతాం, ఆమె దెబ్బలు తిని తిని సచ్చుకుంటా మా దగ్గరికి వస్తే మేమెక్కడ వాళ్ళని హోమ్ బ్రేక్ చేస్తున్నాం, ఆ భర్త బ్రేక్ చేసిండు, మేమెక్కడ బ్రేక్ చేస్తాం, కొట్టే మంచి బ్రేక్ చేస్తుండా, నేను బ్రేక్ చేస్తున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ రోజు కూడా గవర్నమెంట్ సిస్టమ్ లో ఎట్లా ఉంది, సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్ అంటాడు. కౌన్సిలింగ్ అంటే ఏంది, కాంప్రమైజ్. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ కాంప్రమైజ్. కానీ ఏమైతుంది, చాలా సార్లు కాంప్రమైజ్ లో పవర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళెందుకు కాంప్రమైజ్ అవుతారు, కారు. పవర్ లేని వాళ్ళే కాంప్రమైజ్ కావాలి. సో ఈ ఈక్వేషన్ లో ఎప్పుడు మహిళలే కాంప్రమైజ్ కావాలి, పురుషులు అట్లనే ఉంటారు. 99% అటువంటి కేసులు ఉంటాయి. ఒక్కొక్కసారి కేసులు ఉంటాయి, ఆ మహిళ ఫెడప్ అయిపోయి వెళ్ళిపోయింది, ఆమెకు ఇంకొక అబ్బాయి దొరికిండు, అదర్ ఫ్రెండ్, షీ వాంట్స్ టు గో అయినప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి హస్బెండ్స్ కూడా దే వాంట్ కాంప్రమైజ్. అయితే తప్పు అయిపోయిందేమో, పోనీ నాకు కావాలి నా వైఫ్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాల మనుషులు ఉంటారు. మెజారిటీ చూస్తే ఆడపిల్లలు కాంప్రమైజ్ కావాలి అని ఒక ఉంటుంది. మీరు అన్నట్టు దేర్ ఆర్ సో మెనీ విమెన్ సింగిల్ గా ఉండడానికే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట, రాదర్ దాన్ ఇవాళ ఇప్పుడు ఒక న్యూ కాన్సెప్ట్ కూడా వచ్చింది, సెల్ఫ్ మ్యారేజ్. మ్యారీ యువర్ సెల్ఫ్ అండ్ స్టే విత్ యువర్ సెల్ఫ్. మేము అంత నార్సిస్టిక్ ఎప్పుడు లేదు సెల్ఫ్ మ్యారేజ్ చేసుకోవడానికి. యు కెన్ హావ్ ఎ వుమెన్ పార్ట్నర్. అది కూడా నేను చెప్తా, అందరూ ఏమంటారు తెలియదు కానీ there are gay people, women who prefer women partners, so that is also okay. Because parents అదుకుంటారా, పేరెంట్స్ కూడా కొంచెం నాట్ రెడీ ఫర్ ఇట్ ఇన్ our country at least. లీగల్ గా కూడా అంత సపోర్ట్, లీగల్ గా మనకు సపోర్ట్ అవసరం లేదమ్మా. ఇండివిజువల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉండగలిగితే, ఇండివిజువల్ గా లైఫ్ చాయిసెస్ కదా మనకు, మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా. నేనైతే ఒకటే మాట చెప్తా అందరి ఎంపీపీకి, మీకు ఒకటే లైఫ్ ఉంది, ఆ ఒక లైఫ్ మీరు మీనింగ్ఫుల్ గా హ్యాపీగా ఎట్లా ఉంటుందో చూడండి. బికాస్ లైఫ్ యూ షుడ్ బి హ్యాపీ. ఆ హ్యాపీనెస్ కూడా అన్ని ఏదో చాలా డబ్బులు ఉంటే హ్యాపీ ఉంటుందని లేదు. ఆర్ జస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్, ఆర్ జస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ మెన్, ఆర్ జస్ట్ బీయింగ్ మ్యారీడ్ డజంట్ మేక్ యూ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఒక మనిషికి ఉండాలి అంటే నా ఎక్స్పీరియన్స్ లా అది మనం ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ తోటి, ఒక మీనింగ్ఫుల్ వర్క్ తోటి అది వస్తుంది. సో అది మనం ఎలా పట్టుకుంటాము, యంగ్ పీపుల్ నెక్స్ట్ జనరేషన్ ఎలా పట్టుకుంటుంది, వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు సీ హౌ విల్ దిస్ జనరేషన్ వర్క్ అవుట్ దేర్ ఇష్యూస్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అని. మ్యామ్ బేసికల్ ఇప్పుడు మీరు పంజాబ్ అక్కడ ఇక్కడ అగ్రికల్చర్ గురించి మీరు రీసెర్చ్ చేశారని చెప్పారు కదా. సో యూజువల్గా అగ్రికల్చర్లో ఉమెన్ ఏంటంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కిందికి వచ్చేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండవు, వాళ్ళని అసలు మినిమల్ లేబర్ లాగా కూడా ఇది చేయరు. ఇప్పుడు మనకు ఒక జెండర్ లెన్స్ నుంచి చూస్తే ఇప్పుడు వచ్చే స్కీమ్స్ కానీ ఇప్పుడు జరిగే మెకనైజేషన్ కానీ అంటే ఆ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే దాన్ని బ్రేక్ చేసేస్తున్నాం. దానికి మనం ఏం చేయగలుగుతాం అంటే వాళ్ళకి మరి వేరే దారులు ఏమైనా ఉంటాయా, అవి మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడే వాళ్ళు స్కిల్ పెంచుకునేలాగా ఏమైనా అవేర్నెస్ ఇవ్వాలా, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉంటాయి, ఎట్లా అంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు కదా సీడ్స్ గురించి కానీ వీటి గురించి, వాటిలో వీళ్ళ రోల్ పెంచాలా, ఏం చేస్తే వాళ్ళకి. అన్నిటికంటే ముందు రైతులకు, మహిళా రైతులకు ఆస్తి కావాలి, భూమి కావాలి. అవును, చాలా మంది ఎగ్జాక్ట్లీ భూమి లేదు. అండ్ తెలంగాణలో భూమి ఉంది, 33% వరకు భూమి ఉంది. కానీ ఎంత భూమి ఉందంటే ఒక 1/2 acre, ఒక గుంట, అట్లా చాలా తక్కువ ఉంది అనమాట. అది మీనింగ్ లెస్, దాంతో మనం బతకలేము. కనీసం ఒక 5-10 ఎకరాలు ఉంటే బతకొచ్చు.
మహిళల చేత ఆస్తులు లేవు అండ్ ఈ హక్కులు లేవు. హక్కులు పేపర్ మీద ఉన్నాయి కానీ వాళ్ళకు రావడం లేదన్నమాట. పేద ఇళ్ళైనా వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ అయినా భూమి మనకి ఇవ్వటం చాలా ఫ్యామిలీస్ వెనుకాడతారు. క్యాష్ ఇస్తారు, డబ్బు ఇస్తారు, ఏమంటారు జ్యువెలరీ ఇస్తారు, కానీ భూమి మాత్రం అబ్బాయిలు కూడా పెడతారు. సో ఒకటి ల్యాండ్ రిఫార్మ్ కావాలి మన దేశంలో అందరికి. ఎప్పుడైతే మన దగ్గర ఎవరి దగ్గర భూమి ఉంది, అమెరికాలో కూర్చున్న పెద్ద భూస్వాముల దగ్గర ఉంది, ఇంకెక్కడో కూర్చున్న హైదరాబాద్ లో కూర్చున్న భూస్వాముల దగ్గర భూమి ఉంది, కానీ ఎవరైతే యాక్చువల్లీ వ్యవసాయం చేసిందో వాళ్ళ చేతిలో తక్కువ భూమి ఉంది. సో ఒకటి ఆ ల్యాండ్ రైట్స్ మహిళల చేతికి రావాలి. రెండోది ఏంటి అంటే గవర్నమెంట్ పాలసీస్ మారాలి. మహిళలకు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి కానీ అవి సూటబుల్ స్కీమ్స్ లేవు. మహిళలు చేసే పనికి సూటబుల్ స్కీమ్స్ లేవు. ఇప్పుడు మెకనైజేషన్, వీడిసైడ్స్, ఇవన్నీ జిఎం సీడ్స్ వేరేవన్నీ వచ్చేసి మహిళల పని తగ్గిపోతుంది అండ్ వల్నరబుల్ కూడా అవుతున్నారు. సో అది కాకుండా మహిళలకు పనికి వచ్చేది వాళ్ళతో మాట్లాడి చేస్తే బాగుంటుంది. ఏసీ రూమ్లలో కూర్చొని. సో కొంచెం డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, ఏరియా వైజ్ ప్లానింగ్, అట్లా మహిళలను సెంట్రలైజ్ చేసి ప్లానింగ్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి యాక్చువల్లీ మహిళలు చేసే పని కాదు, గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్. ఈ రోజు గవర్నమెంట్ ఈస్ నాట్ యాక్టింగ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ విమెన్. అది వాళ్ళు తెచ్చే పాలసీస్ అన్ని యాంటీ విమెన్. ఇప్పుడు గిగ్ సర్వీస్ సెక్టర్ బాగా పెడుతుంది కదా, కానీ గిగ్ వర్కర్స్ ఎంతమంది మోటార్ సైకిల్ నడిపిస్తున్నారు అమ్మాయిలు. నాట్ దట్ ఐ వాంట్ దెమ్ టు డ్రైవ్, అది ఆ గిగ్ వర్క్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ వర్క్ అయిపోయింది అది. సో ఇటువంటి వర్క్స్ అన్ని కూడా మనం చూసి విమెన్ ఆల్సో హ్యావ్ టు థింక్ మనం ఏం చేసామని. కానీ గవర్నమెంట్ పాలసీ నుంచి యాక్చువల్లీ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గెటింగ్ ఎక్స్పెన్సివ్. సో మహిళలు చాలా వల్నరబుల్ గా ఉన్నారు ఈ రోజు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా వల్నరబుల్ స్టేట్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళు పండిస్తారు, దేశం అంతా తిండి పెడుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ చేతిలో వాళ్ళకి తినడానికి, ఆరోగ్యంగా తినడానికి వాళ్ళ చేతిలో అన్ని డబ్బులు లేవు ఈ రోజు. Yes, ma'am. Women's health definitely but they're feeding the country, no? ఇప్పుడు 70% ఈ రోజు అగ్రికల్చర్ లో పనిచేసేది 70%. కానీ మీరు అన్నట్టు మినిమం వేజ్ దొరకదు కాదు. మినిమం వేజ్ గవర్నమెంట్ లో చెప్పరాసి 18,000, ఇప్పుడు కొత్త స్కేల్స్ వస్తే 25,000 అవుతుంది. మరి ఆ మహిళా రైతుకు ఫార్మర్ ఇన్కమ్ ఈ రోజు 10,000 ఉంది నెలకు. అందులో మహిళల చేతిలో 2-3 ఉంటుంది, అసలే ఉండదు అనమాట. సో అది మాట్లాడాలి, పాలసీ చేంజ్ నీడెడ్. మ్యామ్ హెల్త్ పరంగా కూడా ఇప్పుడు మీరు హెల్త్ గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి హెల్త్ రైట్స్ లేవు. అంటే నేను ఈరోజు నాకు బాగాలేదు అని చెప్తే ఏం కాదు, చూద్దాము, నువ్వే ఎక్కువ అనుకుంటున్నావు. అది ఉన్నది. వేరే వాళ్ళు చెప్పేదానికంటే మహిళలుగా నా ఆరోగ్యం నేను చాలా డౌన్ ప్లే చేసుకొని అందరిది చూసుకొని, ఫ్యామిలీ అందరిది చూసుకొని, నేను లాస్ట్ అని అట్లా అనుకొని, డబ్బులుంటే అబ్బాయికి ఏమైనా అయితే ముందు తీసుకెళ్తాము, అమ్మాయి తర్వాత తీసుకెళ్తాము, లేకపోతే సొంతగా పోకుండా వేరే వాళ్ళకి అందరికి మేనేజ్ చేస్తారు. అదొక దిక్కు. ఇంకొక దిక్కు ఏముంది అంటే గవర్నమెంట్ యాక్చువల్లీ ఏ దేశంలో అయినా కానీ ఫ్రీ హెల్త్ ఉండాలి ఆర్ యాక్సెస్ టు రీజనబుల్ ప్రైస్ హెల్త్ ఉండాలి. మన దేశంలో లేదు. మన దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, కానీ ఇఫ్ యూ నీడ్ 10,000 డాక్టర్స్ యూ హ్యావ్ 10. వేరైస్ ప్రైవేట్ సిస్టమ్ లోకి పోతే 10 lakhs ఉంటే యూ విల్ గెట్ 10 డాక్టర్స్. మీ దగ్గర 10 lakhs లేకపోతే యూ విల్ గెట్ 0 డాక్టర్స్ ఉంది అక్కడ. సో ప్రైవేట్ సిస్టమ్ ఏమో చాలా ఫ్లరిష్ అయిపోయింది అండ్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ సిస్టమ్ చాలా అండర్ నరిష్డ్, మాల్ నరిష్డ్ అయిపోయింది. అలాగే మన ప్రజలు కూడా అంతే అయిపోయారు. మ్యామ్ ఇప్పుడు మీరు చాలా వర్క్ చేశారు. ఇప్పుడు మనం ఇన్ని టాపిక్స్ గురించి మాట్లాడాలి, ఇన్ని టాపిక్స్ని టచ్ చేసాము అంటే మీకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చాలా ఇంపాక్ట్ కూడా చేశారు. బికాజ్ స్టాట్స్ టాక్ లైక్ మీరు త్రూ గ్రామ్య 3,362 గర్ల్స్ని ఎడ్యుకేషన్ స్ట్రీమ్లోకి, అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మీరు ఐ మీన్ లైక్ మీరు చేశారు. ఇవన్నీ ఇంత జరుగుతున్నా కానీ ఎక్కువ మీడియా అటెన్షను లేదా సోషల్ మీడియా అటెన్షను ఇదంతా ఎక్కువ లేదు వీటి మీద. అంటే ఇంకా చాలా మంది అటువైపు చూడట్లేదు. మా జనరేషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఇలాంటివి జరుగుతున్నాయి ఆర్ ఈ స్టిల్ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. దే ఆర్ కన్స్యూమింగ్ ఏది కనిపిస్తుందో అదే చూస్తున్నారు కానీ చాలా మందికి తెలీదు. అండ్ వైరాలిటీ కోసం కూడా ఇప్పుడు మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మాకు చెప్పారు ఏంటంటే మీరు వైరల్ అవ్వాలంటే మీరు ఇలాంటి కాదు మాట్లాడాల్సింది, ఏది వైరల్ అవుతుందో చూడండి, వాళ్ళని ఇప్పుడు మీరు ఇవాళ అన్నారు కదా ప్రెస్ మీట్ జరుగుతుందని, అలాంటి టాపిక్స్ ఏ మాట్లాడండి, ఇంకా వేరే వద్దు, ఒక కాజ్ ఒక థాట్ అవసరం లేదు, అట్లనే ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట అందరూ. ఇప్పుడు మీకు అంత సోషల్ అటెన్షన్ లేదు కదా,
కానీ కావాలి చాలా. దానికి This అంటే need to be spoken out ఆ, and no. దానికి మేము ఎలా సపోర్ట్ చేయగలుగుతాం, మీరు మాకు మెంటర్షిప్ ఎలా ఇవ్వగలుగుతారు, Or దీనికి సొల్యూషన్ wider audience కి ఆ. రీచ్ అవ్వడానికి. అంటే అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ జనరేషన్ అయినా మీరు చూస్తే సోషల్ చేంజ్ సమాజం మొత్తం తీసుకురాదు కదా. సోషల్ చేంజ్ Yeah. తెచ్చే వాళ్ళు ఎప్పుడైనా ఒక మైనారిటీలో ఉంటారు. స్మాలర్ నంబర్స్, తక్కువ నంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ అయింది. ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఎవరుంటే ఎంతమంది లీడర్స్ పేర్లు మనం చెప్తాము, కానీ వాళ్ళే లేరు. వాళ్ళ ఇంకా 10,000 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు కదా. సో అది మనం ఫోకస్ అటెన్షన్ ఇచ్చే అవసరం ఉంది. అండ్ ఇటువంటి ఇష్యూస్ స్పెషలీ యంగర్ జనరేషన్ కి దెర్ ఇస్ సో మచ్ మీడియా చాలా ఎక్కువైపోయింది కదా. Yes, information. when we were growing up ఒక దూరదర్శన్ ఉంటుండే, దూరదర్శన్ తర్వాత ఏదో 2-3 ఏదో వేరే ఛానల్స్ ఉంటుండే. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి దేశంలో? more than 10,000 or 20,000 ఛానల్స్. Yeah. సో అది ఒక కాంపిటీషన్ ఫర్ స్పేస్ ఉంది. అండ్ ఆల్సో మనము చెప్పాలి అంటే ఒక క్యాపిటలిస్ట్ సొసైటీలో బతుకుతున్నాం. Definitely. సో ఆ క్యాపిటలిస్ట్ సొసైటీలో ఎక్కువ అటెన్షన్ కన్సంప్షన్ మీద ఉంటుంది. సో మీరు ఏం తింటారు, మీరు ఏం కొంటారు, ఇంకా ఏం బట్టలు వేసుకుంటారు. అంటే బట్టలు అంటే నాట్ జస్ట్ ఒక సంవత్సరానికి. పాతకాలం ఏముంటే పండుగ రోజు 2 పండుగలకు 4 పండుగలకు 4 జతలు ఏదో తెచ్చి అందరి పిల్లలకి ఇచ్చేది కదా. ఇప్పుడు అట్లా ఉందా? మీరు మింత్రా పెట్టుకొని ఇట్లా తెచ్చుకొని రోజుకు 4 కొనుక్కుంటారు. సో అది ఆ కన్సంప్షన్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. అది ఐ థింక్ ఓన్లీ విత్ ఎఫర్ట్. దీనికి అన్నిటికీ కూడా నో ఆన్లైనర్స్. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం ఫిజికల్ గా కూడా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ మారుతుంది ప్రపంచం. అంటే చాలా సార్లు అంటారు ఏం మారలేదు, అట్లానే ఉంది. బట్ ఐ హావ్ సీన్ చేంజ్. ఇప్పుడు ఈవెన్ మన గ్రామాలలో కూడా పాతకాలంలో అందరు గుడిసెలలో ఉండేది. కానీ ఇప్పుడు మీరు తెలంగాణ విలేజెస్ కి వెళ్ళండి, మంచి బంగ్లాలు ఉన్నాయి. కానీ లోపల పోయి చూస్తే ఫుడ్ ఉన్నదా అంటే చాలా సార్లు రూమ్స్ మంచిగా ఉన్నాయి, కానీ ఫుడ్ ఉన్నదా అంటే సరిపోయేంత ఫుడ్ లేదు. బియ్యం ఉన్నాయి, ఎందుకంటే అది గవర్నమెంట్ ఇస్తుంది కదా. బియ్యం ఉన్నాయి, కానీ కూరగాయలు ఉన్నాయా? లేవు. పండిస్తున్నారా? లేదు. సో అడాలసెంట్ గర్ల్స్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది? 8, 7, 6. సో అది సో ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం వచ్చింది. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ వర్క్ ఆన్ ఇష్యూస్. అది అండ్ అది ఒక ఈ ఎఫర్ట్ ఎట్లా పెట్టాలి అంటే మీరు అన్నట్టు ఓన్లీ విమెన్ కే కాదు, టాక్ టు బాయ్స్, టాక్ టు యంగ్ మెన్. ప్రపంచం వీ హ్యావ్ టు డూ థింగ్స్ టుగెదర్. కలిసి పని చేస్తేనే మార్పు వస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. మేము మీ జర్నీలో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే, is there any chance that we can join you? Of course you can join. First I tell all working people I say give donations. Yeah. Not only to Gramya. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా డొనేషన్ ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చిన పనికి ఏమైనా డొనేషన్ ఇవ్వండి. ఎందుకంటే వి నీడ్ రిసోర్సెస్ లేకుండా ఎవరం పని చేయలేము. సెకండ్లీ గివ్ యువర్ టైం. ఫస్ట్ యూ కెన్ గివ్ యువర్ టైం, బట్ ఐ నో యువర్ వర్కింగ్ పీపుల్, అంత టైం ఉంటుంది మీ దగ్గర. టైం ఉంటే టైం ఇవ్వండి. ఏదైనా ఒక ఇష్యూ తీసుకోండి. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఒకటే చాలా గ్రేట్ పర్సన్, వీ డోంట్ ఆల్ హ్యావ్ టు బి లైక్ మహాత్మా గాంధీ అండ్ ఎవ్రీ వన్. మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ బతుకుతున్నా కానీ మీరు కొంచెం మార్పు సొసైటీలో తీసుకొస్తే దేశం మారుతుంది. సో ఐ విల్ సే దట్ యు ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద జర్నీ. మీరు ఇక్కడ కూర్చున్నందుకు యు ఆర్ ఆల్రెడీ లీడర్స్. ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కావాలంటే గ్రామ్యాకి విజిట్ చేయండి. మా అడాలసెంట్ గర్ల్స్ కి మీరు ఎప్పుడైనా ట్రైనింగ్ అయ్యేటప్పుడు మీరు వస్తారంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఎలా డెవలప్ అయ్యారు, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ గురించి చెప్పండి. అది దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఐడియాస్ టు యంగ్స్టర్స్. Sure, ma'am, definitely. We are also very grateful for you, ma'am. మీరు వచ్చినందుకు మా దగ్గర నుంచి ఒక చిన్న Thank you. Thank you. Thank you so much, ma'am. We are really very grateful Thank for you your so time, much, for your ma'am. presence. Thank you. నిజంగా గ్రేట్ఫుల్ అంటే నేను చెప్పలేను ఎన్నిసార్లు గ్రేట్ఫుల్ అయినా. Thank you. చెప్పడానికి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసినందుకు, ఇంత డిస్కషన్. Amazing Yes, ma'am. conversation, ma'am.